జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం మొదటి అధ్యాయం ప్రారంభం. సంకల్పం. మమ ఆత్మానాం సహజయోగి కుటుంబానాం ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్ష ప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై పూజానాం కరిష్యే. సూత మహర్షి మరియు సౌనకముని మధ్య సంభాషణ. పురాణాల నామాలు, శ్లోకాల వివరణ, వేదవ్యాసుని యొక్క 28 నామాలు, భాగవతం యొక్క మహత్వము, వివరణ, ఆరాధన మరియు పరిణామము. ఈ సృష్టి యొక్క ఆది మరియు అంతము ఎవరు కరుణను కలిగి ఉన్నారో, ఎవరు మన ఉద్ధరణకై వ్యష్టి చేతనను సామూహిక చేతనగా మార్పు చేయుచున్నారో, ఎవరు అన్ని జీవులలో చైతన్యం రూపంలో నివసిస్తున్నారో ఆ దేవికి ప్రణమిల్లుతున్నాము. సౌనకముని ఈ విధంగా చెప్పసాగారు. మనుష్యులలో ఉత్తముడా, నీవు పురాణాల యొక్క శుద్ధమైన జ్ఞానాన్ని పొందావు. ఓ పాపము మరియు అపరాధం లేనివాడా, నీవు వ్యాసముని 18 పురాణాలను రచిస్తున్నప్పుడే అక్కడ ఉండి వాటిని సంగ్రహించావు. సత్యవతి నందుడైన వ్యాస మహర్షి పురాణాల యొక్క రహస్యాలను, వాటి అర్థాలను మీ సమక్షంలో వెల్లడించారు. మీరు ఆ జ్ఞానాన్నంతటినీ గ్రహించారు. ఈనాడు మీ సందర్శనంతో మమ్మల్ని ఆశీర్వదించడం వలన మేము చేసుకున్న పుణ్యముల యొక్క ప్రతిఫలాన్ని అందుకుంటున్నాము. ఈ పవిత్రమైన అరణ్యము మునులకు శాంతిని మరియు ఆనందమునిస్తుంది, మరియు ఇది కలి యొక్క పరిధిలో లేదు. ఈ సమావేశం ద్వారా పురాణాలకు సంబంధించిన ఉపన్యాసాలను వినాలని మా కోరిక. దయతో మాకు విశదీకరించండి. మీరు ఈ శూన్యంలో కూడా అగ్ని వంటి శుద్ధ జ్ఞానాన్ని ఇస్తారు. భగవాన్, దయచేసి వేదాలతో అనుబంధం ఉన్న పురాణాలను మాకు వివరించండి. ఎవరైతే వినగలిగే శక్తి ఉండి పురాణాలను వినరో వారు నిజంగా దురదృష్టవంతులు. షడ్రుచుల జిహ్వ చాపల్యాన్ని చల్లార్చినట్లుగా పవిత్రమైన వచనాలు శ్రవణం చేయకపోవటం ద్వారా చెవుల యొక్క భావాన్ని అణిచివేస్తాయి. పాములకు చెవులు లేవు, అయినప్పటికీ మంచి వాయిద్యమును వినిపించినప్పుడు వాటి ఇంద్రియాల నియంత్రణను పోగొట్టుకుంటాయి. అందువలన చెవులు ఉండి సత్యం యొక్క శబ్దాన్ని వినని వారిని చెవిటివారు అని పిలవాలి. ఓ మంగళకరా, ఈ బ్రాహ్మణులందరూ గౌరవంతో శ్రద్ధగా కూర్చుని ఉన్నారు. మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. అవి రకరకాలుగా ప్రస్తుతించబడి ఉన్నాయి. అవి ఎన్నో గుణాలతో ఆపాదించబడి ఉన్నాయి. ఉదాహరణకు వేదాంతము సాత్వికమైనది. హిందూ తత్వశాస్త్రం ఉపనిషత్తుల ఆధారంగా ఉన్నది. మీమాంస తత్వశాస్త్రపు 6 శాఖల్లో ఒక దానిలో విచారణ మరియు పరీక్ష ద్వారా ప్రావీణ్యం పొందవచ్చు. రాజసికమైనదని అంటారు. మరియు న్యాయము, సత్యము, న్యాయము మరియు సాధనను తామసికమైనదని అంటారు. ఓ సౌమ్యుడా, మంగళకార, పురాణానికి కూడా సత్వ, రజో, తమో గుణాలని ఉంటాయని మీరు ఒకసారి సెలవిచ్చారు. దేవీ భాగవతమును 5వ పురాణంగా, పూజనీయంగా మరియు అత్యంత విలువైనదిగా ప్రకటించారు. దయచేసి ఈ పరమ పావనమైన మరియు శుభప్రదమైన భాగవతం గురించి క్షుణ్ణంగా వివరించండి. ఓ సర్వాంతర్యామి, మీరు మాకు పురాణములను వివరించారు, కానీ దేవతలు అమృతదాహంతో పరితపించినట్లు మేము దేవీ భాగవతం యొక్క జ్ఞానదాహంతో ఉన్నాము. ముక్తి నొసగే ఈ పురాణమునకు ప్రణమిల్లుతున్నాము. మేము 1000 యాగాలను చేశాము, కానీ యాగము యొక్క ప్రతిఫలము స్వర్గము. స్వర్గమును అనుభవించక మరలా ఈ భూమి మీద జన్మమును తీసుకోవలసి ఉంటుంది. ఈ రకంగా మేము మరణ పునర్జన్మల మధ్య కొట్టుమిట్టాడుతున్నాము. దయచేసి ఈ పవిత్రమైన పురాణమును గురించి వివరించండి. తద్వారా మాకు ఆత్మసాక్షాత్కారం కలిగి ఈ జనన మరణ కాలచక్రం నుంచి విముక్తి పొందగలము. సూత మహర్షి ఈ విధంగా సెలవిచ్చారు. ఇది అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన పురాణము. నన్ను మీరు ఈ పురాణ యొక్క రహస్యాలు చెప్పమని అడుగుతున్నారు. నేను ఎంతో ధన్యుణ్ణి మరియు అత్యంత అదృష్టవంతుడిని. నేను ఇప్పుడే ఆరంభిస్తాను. ఈ పురాణములో అన్ని రహస్యాలు ఛేదించబడి విశదీకరించబడ్డాయి.
మరియు ఆగమనము యొక్క వివరణ కూడా వర్ణించబడినది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు దేవతలచే అలంకరించబడి సచ్చిదానందాన్ని ఆకాంక్షించే యోగులచే ధ్యానించబడే శ్రీ జగదంబ యొక్క చరణకమలాలకు ప్రణమిల్లుతున్నాను. గౌరవనీయులైన మునిలారా, ఇది సమస్త జ్ఞానానికి తరగని మూలం. దేవియే ఉపనిషత్తులలో విద్య, ఆద్య, పర, శాశ్వతమైనది, సర్వోత్కృష్టమైన, సర్వజ్ఞ, సర్వసాక్షిగా పిలువబడుతున్నది. పునర్జన్మ యొక్క ముడిని ఎవరైతే విజయవంతంగా విచ్ఛిన్నం చేస్తారో, ఎవరైతే సర్వవ్యాపి మరియు అంతటా వ్యాపించి ఉంటారో, ఎవరినైతే అయోగ్యులు అని తెలుసుకొనలేరో, మరియు ఎవరైతే ఆమె పాదపద్మాలపై ధ్యానం చేసే వారికి స్వీయ దర్శనం కలిగిస్తారో, అటువంటి వారికి ఆమె కరుణతో, దయతో ఈ కథనం ద్వారా అందరూ ప్రయోజనం పొందేలాగా చూస్తారు. ఎవరైతే సత్య, అసత్య, వాస్తవ మరియు భ్రమను కలిగించే మాయా స్వరూప ప్రపంచాలను సృష్టించారో, ఎవరు దాన్ని సంరక్షిస్తున్నారో మరియు లయకాలమున దాన్ని కబళించి విచ్ఛిన్నం చేసి ఒంటరిగా విశ్వపు బహుళతత్వం యొక్క ఏకీకృత ఆధారం ఉంటారో, ఆ త్రిగుణాత్మిక శక్తిపై ధ్యానిస్తూ ఉంటాను. పురాణాల మరియు వేదాల ప్రతిపాదకులు బ్రహ్మను ఏకైక సృష్టికర్తగా పేర్కొన్నారు. అలాగే బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభీ కమలం నుండి జన్మించారు అని కూడా చెబుతారు. అలాగే విష్ణుమూర్తి సముద్రమును ఆధారంగా కలిగి ఉండడం వలన ఏకైక సృష్టికర్త కాలేడు. సముద్రం ఉండడానికి కూడా ఆధారం అవసరం కావడం వలన సముద్రము ఏకైక సృష్టికర్త కాలేదు. దైవమాత దేవి భగవతి నిరాధారి. ఆమె విశ్వానికి ఆధారము. సర్వము తానే ఉండడం వలన ఆమె నిరాధారి. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండి విశ్వమంతా ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరినైతే బ్రహ్మ ప్రార్థిస్తారో ఆ భగవతి యొక్క చరణకమలాలకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. గుణాలకు అతీతమైన గుణాతీత, జనన మరణ కాలచక్రము నుండి విమోచనం కలిగించే ముక్తిప్రదాయిని, భ్రమ మరియు కలవరముల సర్వోన్నత సృష్టికర్త, దేవతలలో అతి గొప్పవారికి కూడా భ్రమ మరియు కలవరములను కలిగించే మాయాస్వరూపునిగా ఉన్న మహాదేవికి ప్రణామములు. శ్రీమద్ దేవీ భాగవతం పురాణాలన్నింటిలో కల్లా గొప్పది మరియు పవిత్రమైనది. ఇది 18,000 శ్లోకాలను కలిగి ఉన్నది. ఈ పురాణ సంస్కృతంలో వ్రాయబడింది. వ్యాసమహర్షి వాటిని 12 అందమైన భాగాలుగా చిత్రీకరించారు. మొత్తం పురాణంలో 318 అధ్యాయాలున్నాయి. 1వ భాగంలో 20, 2వ భాగంలో 12, 3వ భాగంలో 30, 4వ భాగంలో 25, 5వ భాగంలో 35, 6వ భాగంలో 30, 7వ భాగంలో 40, 8వ భాగంలో 24, 9వ భాగంలో 50, 10వ భాగంలో 13, 11వ భాగంలో 24 మరియు 12వ భాగంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. ఎవరైతే గుణరహితమై నిర్గుణగా ఉన్నారో, ఎవరు అంతటా నిండి నిబిడీకృతమై సర్వవ్యాపిగా ఉన్నారో, అత్యంత దయగల తల్లి ఎవరిని యోగము ద్వారా పొందగలరో, ఎవరైతే అందరి భారం మోయుచున్నారో, ఎవరైతే 4వ పరిమాణము తుర్యావస్థ అదే భగవతి సత్వ, రజో, తమో శక్తులను కలిగి మహాలక్ష్మి, మహాసరస్వతి మరియు మహాకాళి స్వరూపాలుగా తనని తాను వ్యక్తపరుస్తుంది. ఇవే శక్తులు మానవ శరీరంలో ఉన్న స్వయం నియంత్రిత నాడీ వ్యవస్థ యొక్క 3 మార్గాలైన ఇడ, పింగళ, సుషుమ్నా నాడులకు అనుగుణంగా ఉంటాయి. ఆమె సృష్టి అస్తవ్యస్తమయ్యి ఆందోళనగా మారినప్పుడల్లా దానిని సరిదిద్ది రక్షించడానికి అవతారాన్ని ధరిస్తుంది. ఆదిశక్తే సృష్టి, స్థితి మరియు లయపు విధులను నిర్వహించడానికి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులుగా వ్యక్తమైనది. ఈ అవతార ప్రక్రియను ప్రతిస్వర్గం అంటారు. సూర్యవంశం, చంద్రవంశముల యొక్క కథలు మరియు హిరణ్యకశిప ఇతర రాక్షసుల కథలు. ప్రథమ మానవులు, విశేష మానవులు మరియు వివిధ యుగాలతో అనుసంధానించబడిన వారిని మన్వంతర అని పిలువబడుచున్నారు. మనువు యొక్క వివరణాత్మక పరిగణ
వారి వంశం, వారి కార్యక్రమాలు వంటి వాటిని వంశచరిత్ర అంటారు. ఈ పురాణ కథనకు 5 లక్షణాలు, వివిధ రకాలైన రూపురేఖలు ఉంటాయి. 1,25,000 చరణాలు మహాభారతంలో ఉన్నాయి. మహాభారతమును వేదవ్యాసుడు రచించారు. దీనిలో 5 లక్షణాలను, వృత్తాంతములను చారిత్రక పరిగణగా తీసుకుంటారు. మహాభారతమును 4 వేదాలతో సమానంగా వేదంగా పరిగణిస్తారు. శౌనకుడు ఈ విధంగా అభ్యర్థించారు: సూతమునివర్య, మా అందరి మీద కృప ఉంచి మొత్తం పురాణాల సంఖ్యను మరియు వాటిలోని శ్లోకాల సంఖ్యను కూడా వివరించండి. కలియుగపు ప్రభావానికి భయపడి ఈ యొక్క ప్రాచీన అరణ్యంలో దాగి ఉన్నాము. విశేషంగా మమ్మల్ని సృష్టించిన శ్రీ బ్రహ్మ యొక్క చక్రరక్షణలో ఉన్నాము. బ్రహ్మ ఈ చక్రరక్షణలో ఉండమని ఆదేశించారు. ఈ ప్రాంతం హద్దులు దాటిన కలియుగపు ప్రభావాన్ని నాశనం చేస్తుంది. సత్యయుగము వ్యక్తమయ్యే వరకు ఇక్కడే ఉండమని కూడా ఆదేశించారు. అందువలన యోగులు, ఋషులు, మునులు, సత్పురుషులు అందరూ ఈ ప్రాచీన అరణ్యంలో సమావేశమయ్యారు. కలి యొక్క ప్రభావం దరిచేరకుండా సత్యయుగం కోసం వేచి చూస్తున్నాము. మా యొక్క అదృష్టం వలన మీ యొక్క ఆగమన భాగ్యం కలిగింది. మీ యొక్క జ్ఞాన అనుగ్రహాన్ని వినాలని మేమంతా ఆతృతతో ఉన్నాము. మాకు ఇతరమైన ఆసక్తులు లేవు. మేము నిర్విచార స్థితికి చేరుకున్నాము. దయచేసి మీరు దేవీ పురాణాన్ని కాలానికి అతీతంగా వర్ణించండి. దేవీ పురాణం ధర్మమును, వివరణను, కార్యాలను కలిగి ఉంటుంది. దీనిని బ్రహ్మ విద్యగా చెబుతారు. పురాణమును ఒక్కసారి వినినా చాలు, మోక్షం వస్తుంది. మీ యొక్క దైవానుగ్రహ ప్రవచనాన్ని వినాలని మేము ఆతృతతో ఉన్నాము. సర్వ పాపాలను పూర్తిగా హరించే శ్రీ జగదంబ యొక్క లీలను వినాలని ఉన్నది. అంతేకాక శ్రీ భాగవత పురాణం యొక్క అలంకరణతో అందమైన వివరణను వినాలని ఉన్నది. సూతమునివర్యులు ఈ విధంగా సెలవిచ్చారు: వినండి మునిలారా, ఇవి 18 పురాణాలు. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవతం, బ్రహ్మ, బ్రహ్మానందం, బ్రహ్మ వైవర్త, వామన, వాయు, విష్ణు, వరాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ మరియు స్కంద. 1వది మత్స్యపురాణంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 2వది మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలు ఉన్నాయి. 3వది భవిష్య పురాణంలో 14,500 శ్లోకాలు ఉన్నాయి. 4వది శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 5వది బ్రహ్మపురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. 6వది బ్రహ్మానంద పురాణంలో 12,100 శ్లోకాలు ఉన్నాయి. 7వది వామన పురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. 8వది వాయుపురాణంలో 24,600 శ్లోకాలు ఉన్నాయి. 9వది విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉన్నాయి. 10వది వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. 11వది అగ్ని పురాణంలో 16,000 శ్లోకాలు ఉన్నాయి. 12వది నారద పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. 13వది పద్మపురాణంలో 55,000 శ్లోకాలు ఉన్నాయి. 14వది లింగ పురాణంలో 11,000 శ్లోకాలు ఉన్నాయి. 15వది గరుడ పురాణానికి శ్రీ విష్ణువు వక్త. దీనిలో 19,000 శ్లోకాలు ఉన్నాయి. 16వది కూర్మ పురాణంలో 17,000 శ్లోకాలు ఉన్నాయి. 17వది స్కంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉన్నాయి. 18వది బ్రహ్మ వైవర్త పురాణంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఓ పుణ్యాత్ములైన మునిలారా, మీకు దైవ పురాణాల యొక్క నామాలను చెప్పాను మరియు వీటిలో ప్రతి విభాగానికి ఉన్న శ్లోకాలను చెప్పాను. అయితే ఇవే కాక 18 ఉపపురాణాలు ఉన్నాయి. అవి: 1వది సనత్కుమార పురాణము, 2వది నారసింహ పురాణము, 3వది నారద పురాణము, 4వది శివపురాణము, 5వది దుర్వాస పురాణము, 6వది కపిల పురాణము, 7వది మను పురాణము, 8వది ఔసనసము పురాణము, 9వది వరుణ పురాణము, 10వది కాళికా పురాణము, 11వది సాంబ పురాణము, 12వది పరాశర పురాణము,
13వది సాంబ పురాణము, 14వది ఆదిత్య పురాణము, 15వది మహేశ్వర పురాణము, 16వది భగవత్ పురాణము, 17వది వశిష్ఠ పురాణము, 18వది నంది పురాణము. శుభప్రదుడైన వ్యాసుడు పురాణాలను, ఉపపురాణాలను పూర్తి చేసిన పిమ్మట చారిత్రక కావ్యం మహాభారతమును రచించారు. వేదవ్యాసుడు ప్రతి మన్వంతరమున, ప్రతి 3వ యుగంలో పురాణాలు వ్రాసి ధర్మమును స్థాపించాడు. వేదవ్యాసుడు విష్ణు భగవానుని అంశము, పాక్షిక అవతారము మరియు పురాణాలను అనేక భాగాలుగా విభజించడం ద్వారా లోకాలికి ఆధ్యాత్మిక ప్రయోజనం లభించింది. ఇటువంటి ప్రయోజనం తెలిసిన తర్వాత కూడా కలియుగంలో బ్రాహ్మణులు శ్రీ విష్ణు అంశ అయిన వేదవ్యాసుని అజ్ఞానంతో గుర్తించలేక అల్ప ఆయుష్తో జీవిస్తున్నారు. స్త్రీలు, శూద్రులు, బ్రాహ్మణులు ప్రాపంచిక కార్యముల నుంచి విముక్తులైన వారు పురాణాన్ని వినడానికి అర్హులు. వేదాలు పరోపకారం కోసం రూపొందించబడినవి. నేటి ద్వాపరయుగం 7వ వైవస్వత మన్వంతరంలో 28వ భాగం జరుగుతుంది. నేటి ద్వాపరయుగమును వైవస్వత మనువు పరిపాలిస్తున్నారు. సత్యవతి నందునడు వేదవ్యాసుడు నా యొక్క గురువు. ధర్మం గురించి సంపూర్ణ జ్ఞానం ఎవరికీ కూడా లేదు. నేటి మన్వంతరంలోని ద్వాపరయుగంలో వేదవ్యాసునిగా ఉన్నారు. మరలా 29వ మన్వంతరంలో ద్రౌణి అనే నామధేయుడు వ్యాసుడు. ఇప్పటికి వేదవ్యాసులు 27 అవతారాలు తీసుకున్నారు. ఋషులు ఈ విధంగా అభ్యర్థించారు: దైవాంశ సంభూత, ప్రతి యుగంలో వేదవ్యాసుని అవతారం గురించి విపులంగా వివరించండి. సూతముని ఈ విధంగా ప్రవచించారు: శ్రీ బ్రహ్మవేదాలను ప్రతి మన్వంతరమున, ప్రతి ద్వాపర యుగంలో విభజిస్తారు. 2వ వేదవ్యాసుని కార్యాన్ని ప్రజాపతి నామంతో నిర్వహిస్తారు. 3 ఉష్ణ, 4 బృహస్పతి, 5 సవిత, 6 మృత్యుదేవ్ వ్యాసుని పీఠాన్ని అధిరోహిస్తారు. 7 మాఘవ, 8 వశిష్ఠ, 9 సారస్వత్, 10 త్రిగామ, 11 త్రివిష్, 12 భరద్వాజ, 13 అంతరిక్ష, 14 ధర్మ, 15 త్రయారుణి, 16 ధనుంజయ, 17 మెగాతిథి, 18 ప్రతి, 19 అత్రి, 20 గౌతమ్, 21 హరియాత్ముడు, 22 వాజస్రవుడు, 23 అమాశయం, 24 తృణబిందువు, 25 భార్గవుడు, 27 జాతుకర్ణి, 28 అవతార పరంపర జరుగుతుంది. కృష్ణ ద్వైపాయన వ్యాసుడు శుభప్రదమైన శ్రీమద్దేవీ భాగవతమును చెప్పగా వినే భాగ్యం నాకు లభించినది. భాగవత్ పురాణం అత్యున్నత పాపాలను కూడా నాశనం చేసే దైవిక శక్తి. దీనిలోని ప్రతి చరణము వేదం యొక్క సారం. అన్ని శుభాలను కలుగచేస్తుంది. బానిసత్వము నుంచి విముక్తి చేస్తుంది. ప్రియమైన అన్వేషకులకు పవిత్రతను నిర్వహిస్తుంది. పురాణ విభజన తదుపరి శ్రీ వ్యాసుడు తన పుత్రుడు సుఖదేవుని బోధించాడు. సుఖదేవు నేటికి అజన్ముడు మరియు దేనితో సంబంధం లేనివారు, అత్యంత యోగ్యునిగా పరిగణించబడినవారు. మునిలారా, నేను ఆ సమయంలో అక్కడ ఉన్నాను. వ్యాసుడు చెప్పిన అనుగ్రహ సంభాషణను నేను గ్రహించాను. ఆయన చాలా దయామయుడు. అత్యంత సూక్ష్మమైన రహస్యమైన పురాణమును ఆయన యొక్క దయాగుణం ద్వారా అనుగ్రహించారు. ఓ మునిలారా, స్వర్గంలో ఉన్న కల్పవృక్షమునకు చెందిన ఫలము వంటిది శ్రీమద్దేవీ భాగవతము. గౌరవంతో, వినమ్రతతో ఈ ఫలమును తిన్నవారు భవసాగరంలోని మాయను దాటుతారు. పాపాత్ముల యొక్క సూక్ష్మ శరీరం అపవిత్రము అయినా, వృధా అయినా, యోగభ్రష్ట స్థితిలో చిక్కుకుని పోయిన వారు ఏదో విధంగా శ్రీ ఆదిశక్తి పాదపద్మములు పొందగలిగితే యోగులతో పాటు నివసించగలుగుతారు. దేవిమాత నిర్గుణ స్వరూపం. ధ్యానంలో మాత్రమే దేవి దర్శనం అవుతుంది. దేవి తన భక్తుల హృదయాలలోని అంతరంగ కోశాలలోకి ప్రవేశించి నివసిస్తుంది. అవగాహన కాని అతి లోతైన భవసాగరమును దాటించి సురక్షితమైన ఆశ్రయమును ఇస్తుంది. గురువులుగా మానవ జన్మను ఎవరు పొంది ఉన్నవారో అటువంటి వారు దీనిని వినగలరు, అర్థం చేసుకోగలరు.
అవకాశం ఉన్నవారు దేవీ భాగవతమును వినాలి. నేటికి దురదృష్టవశాత్తు దీనిని వినడం కానీ చదవడం కానీ చెయ్యకపోతే వారు మృతుని కన్నా ఎక్కువ. ఎవరైతే ఆధారం లేని గాలి కబుర్లు వినడానికి, పరనింద, వెనుక మాట్లాడడం వంటి విషయాలలో ఆసక్తి చూపుతున్నారో వారు జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతం అధ్యాయం 1, 4వ భాగము. వేదవ్యాసుల వారి అరణ్య జీవనం మరియు శ్రీ విష్ణు, శ్రీ బ్రహ్మదేవుల నడుమ జరిగిన అనాదికాల సంఘటన మరియు సంభాషణ వివరించమని నారదుడు వేదవ్యాసుని అభ్యర్థించడం భగవతి దేవి యొక్క స్తోత్రం. మునుల వినయ అభ్యర్థన. సూత మహాముని, దయచేసి సుఖదేవుని జన్మ వృత్తాంతము మరియు ఆయనకు దైవజ్ఞానము ద్వారా ఎటువంటి గుణగణాలు ఉద్భవించాయో తెలియచేయగలరు. ఆరణి రాపిడి ద్వారా అగ్ని పుట్టించడం నుంచి సుఖదేవుడు జన్మను పొందారని మీరు తెలియచేశారు. ఇది విని మేమందరం ఆశ్చర్యచకితులం అవుతున్నాము. దీనికి కారణమేమిటో మీ యొక్క వర్ణన ద్వారా వినాలని నిరీక్షిస్తున్నాము. సూత మహాముని ఇలా వివరించారు. ఆది కాలంలో సత్యవతీ నందనుడు, వేదవ్యాసులు సరస్వతీ నదీ తీరంలోని ఆశ్రమంలో నివసించేవారు. ఆ ఆశ్రమంలో ఒకచోట పిచ్చుకల జంట అందంగా గూడు కట్టుకున్నాయి. ఆ గూడులో గుడ్లను పొదిగి ఆ తర్వాత ఆ పిల్లల శరీరంను ఆప్యాయంగా క్రింది నుంచి పైకి నిమురుతున్నాయి. అంతేకాక ఆ పిల్లలకు ఆహారమును సమకూర్చడానికి అధిక సమయం వెచ్చిస్తున్నాయి. వేదవ్యాసుడు వాటిని గమనించేవారు. పక్షులు తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తున్నాయి. మానవులు తమ సంతానాన్ని ఇంకా ఎంతగా ప్రేమిస్తారో అనే భావన ఆయనకి కలిగింది. దీని గురించి దీర్ఘ ఆలోచన చేసి ఆ తర్వాత మంద్రాచల పర్వతానికి బయలుదేరారు. ఏ దైవమును పూజిస్తే పుత్రవరం కలుగుతుందో అని దీర్ఘంగా ఆలోచించారు. శ్రీ విష్ణు, శ్రీ శివ, ఇంద్ర, శ్రీ బ్రహ్మ, సూర్య, శ్రీ గణేశ, స్వామి కార్తికేయ, అగ్ని, వరుణ, వీరిలో ఎవరిని పూజించాలి, ఏ విధంగా ప్రార్థించాలి అని నిరంతరం మదన పడుతూ ఉండేవారు. ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మచారి నారదుల వారు తన వీణతో అగుపించారు. వేదవ్యాసులు వెంటనే వారికి నమస్కరించి పాదపద్మములకు అభిషేకం చేసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వేదవ్యాసులు చేసిన సేవలను స్వీకరించిన నారదులు ఆయన మదనకు కారణం అడిగారు. వేదవ్యాసులు ఈ విధంగా వివరించారు. పిల్లలు కలగని వారి జీవితం వ్యర్థమని చెబుతారు. అందులకే ఈ విషయం నన్ను కలవరానికి గురి చేస్తుంది. ఏ దైవమును ప్రార్థిస్తే, శాంతపరిస్తే ఉత్తమమైన పుత్రవరమును పొందగలుగుతానో అటువంటి మార్గమును అన్వేషిస్తున్నాను. ఓ మహర్షి, మీరు దయా సముద్రులు. దయచేసి ఏ దైవము నాకు పుత్రుడిని ప్రసాదిస్తుందో తెలియచేయండి. నారదుల వారు ఈ విధంగా మార్గం చూపారు. ఓ శుభకారకుడా, ఈ విధమైన సందేహమును గౌరవప్రదమైన మా పితృదేవులు శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణువుని అడిగారు. శ్రీ విష్ణువు సర్వలోక సంరక్షకుడు మరియు సాక్షాత్ శ్రీ లక్ష్మి ఎల్లవేళలా ఆయనతో నివసిస్తుంది. దైవ ఆభరణం కౌస్తుభంను శ్రీ విష్ణువు తన వక్షస్థలంపై అలంకరించుకుని ఉంటారు. ఆయన పీతాంబరములు పసుపు వర్ణంలో ఉంటాయి. ఆయనకి చతురహస్తాలు మరియు వక్షస్థలం మీద శ్రీవత్సవ చిహ్నం ప్రకాశంగా మెరుస్తూ ఉంటుంది. సమస్త దేవీ దేవతలకు ఆదిదేవుడు. అత్యంత సూక్ష్మమైన ధ్యాన సమాధిలో ఉంటారు. ఆయన స్థితి మా పితృదేవులకు కూడా స్పష్టంగా తెలుసు. అయినా లోక కళ్యాణం కోసం మా పితృదేవులు శ్రీ విష్ణువుని ఇలా అడిగారు. మీరు సమస్త దైవాలకు దైవం, విశ్వాన్ని అంతా సంరక్షిస్తున్నారు. దయచేసి తెలియచేయండి, మీరు ధ్యానంలో ఎందుకు ఉంటున్నారు? అంతేకాక మీ ఏకాగ్ర చిత్తమును ఎవరి మీద నిలుపుతున్నారు? తెలుసుకోవాలనే కుతూహలం నాకు అధికంగా ఉన్నది. మీ యొక్క నాభి నుంచి నేను ఉద్భవించాను. నేను లోకాన్ని సృష్టించాను. మీరు మాత్రం సాక్షితత్వం కలిగిన వారు. మీకన్నా ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన వారు వేరొకరు ఎవరు ఉన్నారు? నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. నాకు తెలిసినంతవరకు మీరు సమస్తమునకు కారకులు. మీ ఇచ్ఛానుసారం నేను లోకాన్ని సృష్టించాను. శ్రీ పరమశివుడు సృష్టిని విచ్ఛిన్నం చేసే స్థితిలో మీరు వెంటనే మీ యొక్క అస్తిత్వంని ఇస్తారు. ఆకాశంలోని కక్షలో సూర్యుడు తిరగటానికి
వాయువు యొక్క గమనానికి, అగ్ని ప్రజ్వలివ్వటానికి, వర్షాలు కురవటానికి మీ ఇచ్చయే కారణము. ఇప్పటికీ నాకు మీకన్నా మిన్నగా ఉన్న దైవము ఎవరో అర్థం కావటం లేదు. అందువలన నేను సందిగ్ధంలో ఉన్నాను. మీరు కూడా ధ్యానం చేసే ఉన్నతమైన శక్తి మరొకటి ఉన్నదా? అందువలన దయచేసి విపులంగా వివరించండి. బ్రహ్మ యొక్క వినతిని విన్న శ్రీ విష్ణువు ఇలా వివరించారు. బ్రాహ్మణ్, సంపూర్ణ చిత్తంతో విను. సృష్టి అంతా మీ ద్వారా జరిగిందని మా అందరికీ తెలుసు. నేను సృష్టి సంరక్షకుడిని. అదే సమయంలో శ్రీ పరమశివుడు దానిని విచ్ఛిన్నం చేస్తారు. వేదాల యొక్క సారశక్తిని సృష్టికి ఇచ్చేది, సంరక్షణ, విచ్ఛిన్నము వీటినన్నింటినీ అనుగ్రహించేది పరమదేవి శ్రీ ఆదిశక్తి. సృష్టి విధానము ఈ విధంగా జరిగింది. మీరు రాజశక్తితో రూపొందారు, నేను సాత్విక శక్తితో రూపొందాను, మరియు శ్రీ శివ తామసిక శక్తితో రూపొందారు. ఈ 3 శక్తులు లేకపోతే మీ సృష్టి జరిగేదే కాదు. నేను సంరక్షణ చేయలేకపోయేవాడిని, శ్రీ శివ విచ్ఛిన్నం చేయలేకపోయేవారు. మన ప్రయత్నాల సఫలం అవ్వటానికి దైవశక్తియే మూలం. ప్రత్యక్ష మరియు అదృశ్య శక్తులు రెండింటిని గురించి చెప్తాను. ఓ బ్రహ్మ, శ్రద్ధగా వినుము. నేను ధ్యానం చేస్తున్న శక్తి అపూర్వమైనది. ఈ శక్తికి నా అవసరం కలిగినప్పుడు నేను శేషతల్పంపై నిద్రిస్తుండగా సర్వులకు శుభం కలిగించటానికి నన్ను జాగృతి చేస్తుంది. నేను ఎల్లవేళలా ఈ శక్తినే ధ్యానిస్తూ ఉంటాను. నేను ఎల్లవేళలా ఆ ఉనికిలోనే జీవిస్తున్నాను. మరికొన్నిసార్లు శ్రీలక్ష్మి సహవాసంలో ఉంటాను. మరికొన్నిసార్లు దుష్టశక్తులతో యుద్ధం చేస్తాను. అంతేకాక మిగతా సమయం దైవశత్రువులను జయిస్తాను. ఆది కాలంలో ఒక్క సముద్రం మాత్రం అన్ని వైపులా ఉండేది. దానవులు నా యొక్క చెవి మాలిన్యం నుంచి ఉద్భవించారు. వీరితో యుగాలు యుద్ధం చేశాను. భగవతి ఆదిశక్తి మాత్రమే నాకు సహాయం చేసింది. దీంతో వారిని ఓడించి సంహరించాను. ఓ బ్రహ్మ, దీనికి నీవు సాక్షివి. భగవతి ఆదిశక్తి ఆదేశానుసారం భూమిపైన కూర్మ, వరాహ, నరసింహ, సగం మనిషి, సగం సింహం, వామన, పొట్టి అవతారాలను తీసుకున్నాను. చాలా యుగాల క్రిందట నా యొక్క ధనస్సు తీగ తెగి నా శిరస్సును దేహం నుంచి వేరు చేసింది. నీవు గొప్ప శిల్పివి. నీవు అశ్వమి యొక్క శిరస్సును నా దేహమునకు పెట్టావు. నీకు తెలుసు కదా, హయగ్రీవగా అశ్వపు శిరస్సు రూపంలో వచ్చాను. ఇవన్నీ కూడా ఆదిశక్తి యొక్క కరుణతో సాధ్యమైంది. విశ్వ సృష్టికి అత్యున్నత శక్తి అయిన ఆదిశక్తికి మించిన వారు ఉన్నారని మాకు తెలియదు. నారదుల వారు ఈ విధంగా వివరిస్తున్నారు. శ్రీ విష్ణువు ఈ సూక్ష్మ రహస్యమును చెప్పారు. ఆలకించిన వారు నా పితృదేవులు శ్రీ బ్రహ్మ. వారు దీనిని నాకు ప్రబోధించారు. నా యొక్క ఉపదేశం ఏమిటంటే, నీకు పుత్రవరం కావాలి అంటే భగవతి జగదంబ పాదపద్మాలకు నీ హృదయం అనే దేవాలయంలో పూజించు. ఆమె తప్పకుండా మీ యొక్క ఇచ్ఛను నెరవేరుస్తుంది. అధ్యాయం 1, భాగము 5. రాక్షస సంహార హయగ్రీవుని కథ. ఋషులు వినయ అభ్యర్థన. సూతమహాముని, మీరు వివరిస్తున్న విషయాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. అందరినీ సంరక్షించే ఒకే ఒక దైవం శ్రీ విష్ణువు. వేదాలు ఎవరినైతే ఆరాధించాయో జగత్ప్రభువు భగవాన్ శ్రీహరిగా ప్రసిద్ధియో అటువంటి శ్రీహరి తన శిరస్సును విడిచి బాధపడినారా? స్వామి, ఇది ఖచ్చితంగా భగవంతుని లీలయే. ఈ విధంగా ఎలా జరిగిందో తక్షణమే తెలియచేయండి. సూతమహాముని ఈ విధంగా విన్నవించారు. మునిలారా, సమర్థవంతమైన అద్భుతమైన దైవము శ్రీ విష్ణువు. ఆయన లీలలు వివిధ వర్ణనలతో ఉంటుంది. ఇది అనేక యుగాల క్రిందటి సంఘటన. శ్రీ విష్ణువు దుష్టశక్తులతో 10,000 సంవత్సరాలు ఘోరమైన యుద్ధం చేశారు. యుద్ధమును ముగించుకుని డస్సిపోయిన దేహంతో వైకుంఠానికి తిరిగి చేరారు. ఆయన పద్మాసనంలో ఉండగా ఆయన ధనస్సు మాత్రం భూమికి వ్యతిరేక దిశలో ఉన్నది. ధనస్సు యొక్క తీగను సరిచేయటానికి ప్రయత్నిస్తుండగా ధనస్సు ఆయనకు వ్యతిరేకంగా వంగడం జరిగింది. ఆ సమయంలో ఆయన సగం నిద్రావస్థలో, సగం జాగృతావస్థలో ఉన్నారు. అదే సమయంలో దేవతలు యాగం చేయాలని సంకల్పించారు. శ్రీ బ్రహ్మదేవుడు, శ్రీ మహేశ్వరుడు మరియు ఇతర దేవతలందరూ కలిసి ఈ నిర్ణయాన్ని వైకుంఠవాసి శ్రీ విష్ణువుకి విన్నవించటానికి బయలుదేరి వెళ్లారు. సమస్త లోకాలకు రాక్షసుల బారి నుంచి విముక్తి కలిగించే వరమును పొందాలనేది వీరి యొక్క శుభ సంకల్పము. కానీ వీరికి శ్రీ విష్ణువు యొక్క దర్శనం అవ్వలేదు. అందరూ ధ్యానం చేయగా శ్రీ విష్ణువు ఉన్నటువంటి ప్రదేశమును గుర్తించగలిగారు.
అక్కడ పరమప్రభువు దీర్ఘ నిద్రలో ఉన్నారు. ఆయన తనని జాగృతావస్థలోకి తీసుకుని వచ్చే వారి కోసం ఆ ప్రదేశంలో ఎదురు చూస్తున్నారు. మరొక పక్కన ఈ స్థితిలోనే ఎక్కువ కాలం ఉండవలసిన వస్తుందేమో అని ఆందోళనలో కూడా ఉన్నారు. అక్కడ సమావేశమైన దేవీ దేవతలను ఇంద్రుడు ఇలా అడిగారు, దయచేసి శ్రీ విష్ణు జాగృతావస్థలోకి తీసుకురావటానికి సరైన మార్గంను సూచించండి. సాధారణంగా యోగనిద్రను అడ్డుకోవటం నిషేధించబడింది అని శ్రీ పరమశివుడు ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యజ్ఞమును చేసి యోగనిద్రను భంగపరచమని చెప్పారు. శ్రీ బ్రహ్మదేవుడు ధనస్సు తీగల కొరుకుటకు చదపురుగు వామిరిని సృష్టించారు. చదపురుగు వింటి నారిని కొరకటం వలన పెద్ద విస్ఫోటం జరిగి ధనస్సు సమతుల్యం అవుతుంది. ఈ ధ్వనితో శ్రీ విష్ణువు మేల్కొంటారు అని భావించారు. దీనిని విన్నటువంటి చదపురుగు ఇలా అన్నది, శ్రీ లక్ష్మీ నివాసుడైన నారాయణునికి నమస్కరిస్తున్నాను. పరమాత్మ జీవమున్న జీవం లేని సమస్తమునకు సంరక్షకుడు. అటువంటి ఆయనకు నిద్రాభంగం నేను చేయటమా? ఇటువంటి అతి హేయమైన కార్యం వలన నాకు వచ్చే ఫలితమేమిటి? ప్రతి జీవి తాను చేసే కార్యానికి ఫలితం తీసుకుంటుంది. ఏదో ఒక ఫలితం కలిగితేనే ఈ దైవ కార్యంను చేస్తాను. దీన్ని నేను నిర్వహిస్తాను. వెంటనే శ్రీ బ్రహ్మ చదపురుగుకి ఒక వరం ఇచ్చారు. యజ్ఞంలో వచ్చేటువంటి ఫలితాలను నీకు కూడా తారపోస్తాను అని అభయం ఇచ్చారు. వెంటనే ఏర్పాటు చేసి యజ్ఞాన్ని ఆరంభించారు. దీనిలో నుంచి ఏవి వెలుపలకు వస్తాయో వాటినన్నింటినీ చదపురుగుకి దారపోస్తారు. సూత మహాముని ఇలా వివరించారు, వాముడి, దీనిని దయచేసి స్వీకరించు. తక్షణమే తీగ క్రింద భాగములు కొరికి తిను. దీని మూలంగా ఒత్తిడితో ధనస్సు విడుదలై భరించరాని పెద్ద ధ్వనితో విస్ఫోటనం జరుగుతుంది. అదేవిధంగా జరిగి చుట్టూరా అంధకారం అలుముకుంది. సూర్యకిరణాలు బలహీనమైనాయి. ఏమి జరుగుతోందా అని దేవతల ఆందోళన చెందారు. ఓ ఋషులారా, దీనిని శ్రద్ధగా వినండి. అకస్మాత్తుగా శ్రీ విష్ణువు యొక్క శిరస్సు ముకుటంతో సహా వాయువులో అదృశ్యమైనది. ప్రకాశవంతమైన కాంతి దాని నుంచి వెలువడింది. శ్రీ బ్రహ్మ, శ్రీ శివ, శ్రీ విష్ణువు యొక్క దేహమును వీక్షించి ఆతృతగా ఉన్నారు. దేవతలందరూ సముద్రంలోనికి వెళ్ళిపోయారు. ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో, ఏమి చేయాలో తెలియక అంతిమంగా శ్రీ విష్ణువుని ప్రకాశవంతంగా అగుపించమని ప్రార్థించారు. శ్రీ బ్రహ్మ ఈ విధంగా అభయమిస్తున్నారు. ఇదంతా చేసింది కాలానికి దైవమైన కాలభగవానుడు. ఆయన ఏది రాస్తే అదే నెరవేరుతుంది. ఒకసారి నా యొక్క శిరస్సును శ్రీ పరమశివుడు తొలగించాడు. దేవరాజు ఇంద్రుడు దానిని 1000 ముక్కలుగా చేసి స్వర్గధామం మానస సరోవరంలోకి పడవేశారు. అక్కడే కమలం పైన నివసించాను. అందువలన ఎవరూ కూడా బాధపడవద్దు మరియు దుఃఖించవద్దు. అందరం కలిసి విశ్వస్వరూపిణి మహామాయను ధ్యానిద్దాం. దేవియే సృష్టి అంతటా నిండి ఉన్నది. మహామాయ స్వరూపిణిగా నివసిస్తుంది మరియు అందరి సమస్యలను తొలగిస్తుంది. దేవి విశ్వానికి ఆధారం. ఆమె నామాలలో ఒకటి బ్రహ్మ విద్య లేదా నిర్మల విద్య. సమస్త జీవులు దేవి యొక్క సంతానం. అన్నిటిలోనూ దేవి ఉనికి ఉన్నది. బ్రహ్మ వల్లించిన వేదాలలో ఆమెయే ఉంటుంది. శ్రీ బ్రహ్మ స్తోత్రం ఉపదేశం. భగవత్ స్వరూపిణి శ్రీ జగదంబ బ్రహ్మ విద్యకు పూజనీయురాలు. భగవతి మహామాయ అన్ని కర్మలను శుద్ధి చేస్తుంది. అందువలన మీరందరూ స్తోత్రంతో గానం చేయండి. వేదాలు కూడా దేవి అందమైన రూపమును వర్ణించలేవు. మహామాయ జగదంబ స్తోత్ర గానమును చేయండి. దేవి జ్ఞానసాగరం. వేదాలు స్తోత్రం చేయటం ఆరంభించాయి. దేవి, నీవు మహామాయవు. మాయకు సృష్టికర్తవు. మాయలో దేవాది దేవుళ్ళు కూడా లోనే సందిగ్ధంలో పడతారు. ఇదంతా మీ యొక్క సహజ సృష్టి. సమస్త విశ్వానికి జీవనాన్ని ప్రసాదించే తల్లి. మీరు నిర్గుణ, త్రిగుణాలకు అతీతులు, చైతన్య స్వరూపులు. శూన్యంలోని గుణాలు, చిత్తంలోని పరమగుణాలు. పరమాత్మ బీజశక్తి మరియు సదాశివుని శుద్ధ ఇచ్ఛాశక్తి మీరే. శ్రీమాత, మిమ్మల్ని పూజిస్తున్నాము. మీరు సమస్త విశ్వానికి రూపకర్త, సృష్టికి సంరక్షకులు, అంతేకాక స్వతంత్రులు. విశ్వజాగృతి స్థితి మీరే. ధీ శుద్ధ జ్ఞానము, శ్రీ శుభప్రదము, కాంతి శోభా ప్రకాశము, క్షమ సాగరమంతా క్షమాతత్వం, శ్రద్ధ గౌరవంగా ఉండటం, మేధ మంచి అవగాహన శక్తి, స్మృతి
ప్రవర్తనా నియమావళి సగం ఓంకారమనగా అర్ధమాత్ర మీరు. గాయత్రీ ప్రణవంలోని జీవశక్తి. జయ విధేయులు, గెలుపు జయం, లజ్జ సమస్త ప్రాణులలోని, సిగ్గులోని నిరాడంబరత, దాత్రి సమస్త దైవ చైతన్యమునకు పోషకులు, కీర్తి పూజించుటకు కీర్తించుటకు తగినవారు, దయ కరుణామయుడు. ఓ దేవి, మేము మీకు ప్రణమిల్లుతున్నాము. మూడు లోకాలకు సృష్టికర్తవు, సంరక్షకురాలివి. మీరు పరోపకార స్వరూపులు. మీరు సమస్త మాతృమూర్తులకు మాతృస్వరూపులు. మీరు జ్ఞానానికి మూలం. మీ యొక్క ఆశీర్వాదంతో వేదాలకు సత్యార్థత చేకూరింది. మేము చేస్తున్న ఈ స్తోత్రమునకు అన్ని వరాలు ప్రసాదిస్తున్నారు. ఈ విధమైన వరాలు సమస్త జీవులకు పరోపకారం చేస్తాయి. దేవి, మీరు అతి పూజనీయులు. ఎవరు దుఃఖితులో వారిని రక్షిస్తారు. మీరు నిరంతరం మంత్రాల రూపంలో నివసిస్తారు. మీరు మంత్రాలకు బీజం. మీరు ప్రసాదించే మంత్రాలు సర్వమంత్ర సిద్ధి ఫలితం లభిస్తుంది. జ్ఞాన శూన్యతను తొలగిస్తారు. మీరు బ్రహ్మ విష్ణు మహేష ఇంద్ర అగ్ని సరస్వతి సూర్యుల సృష్టికర్త. దేవి, మీకు సృష్టి చేయాలనే ఇచ్చ కలగగానే వీరందరూ సమస్త సృష్టిని ఆరంభిస్తారు. మీరు సమానమునకు అసమానమునకు అతీతులు. మీరు లేకుండా ఉనికి లేదు, సృష్టి లేదు. దేవి నామాలను ఎవరూ కూడా తగినంతగా వివరించలేరు. చిన్న పిల్ల కాలువ యొక్క ఉనికిని ఎవరూ అర్థం చేసుకోలేరు. అటువంటిది విశాలమైన సముద్రం వంటి మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోగలరు? అనుకూలవతి, దయావతి ఓ దేవి, శ్రీ విష్ణు తన దైవదేహం నుంచి తన శిరస్సు వేరుపడిందని మీకు తెలుసు. ఆ తర్వాత జరిగిన విషయాలు మీకు తెలుసు. కానీ మాకు ఆశ్చర్యంగా దుఃఖం కలుగుతుంది. మా యొక్క అవగాహన శక్తికి మించిన కారణం ఉన్నదని మీకు తెలుసు. శ్రీ జగదంబ, ఈ లీలా వినోదం మీది. మా గ్రహణ శక్తికి మించినది. దయచేసి ఆయన శిరస్సును దేహమునకు ఏకం చేయండి. దానవులందరూ ఘోరమైన తపస్సు చేసి శ్రీ విష్ణువు శిరస్సు లేకుండా ఉండాలని మీ నుంచి వరం పొందారు. అందుకే నేడు ఈ పరిస్థితి చూడాల్సిన వచ్చింది. శ్రీ జగదంబ, ఈ విషయంలో మీరు శ్రీలక్ష్మితో అసంతృప్తిగా ఉన్నారు. శ్రీలక్ష్మి తన దైవమును కోల్పోయింది. మేము క్షమాతత్వంతో ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే శ్రీలక్ష్మి మీ నుంచి ఉద్భవించింది. మీరు దయగలవారు. శ్రీ విష్ణువు యొక్క శిరస్సును దయచేసి పునరుద్ధరించండి. మీ దయవలన శ్రీలక్ష్మి తన దైవంతో ఏకమవుతుంది. తల్లి, మేమంతా ముక్తకంఠంతో ఏకమై అర్థిస్తున్నాము. దేవి, లోకపాలకుడు శ్రీ విష్ణువును తిరిగి ప్రసాదించమని వేడుకుంటున్నాము. మేము విచారసాగరంలో మునిగి ఉన్నాము. దయచేసి విష్ణువుకి మోక్షమును ప్రసాదించి పునరుత్పత్తి చేయండి. ఓ దేవి, శ్రీ విష్ణువు యొక్క పవిత్రమైన శిరస్సు ఏ ప్రదేశంలో పడిందో మాకు గోచరం కావటం లేదు. మీ యొక్క తోడ్పాటు లేకపోతే ఏమీ చేయలేమని చాలా స్పష్టంగా అర్థమయ్యింది. మీరు దేవతలను అమృతంతో పోషించారు. అదేవిధంగా ఈ సృష్టిని కూడా పోషించారు. దీని అస్తిత్వమును కాపాడండి. సూతముని ఇంకా వివరిస్తున్నారు. దేవి యొక్క దేహమును, చిత్తమును, ఆత్మను, మహామాయను, గుణాతీతమును వేదాలు ఈ విధంగా ప్రశంసించాయి. దేవతలు మరియు వేదాలు స్వర్గం నుంచి అమృత స్వరమును విన్నాయి. దేవతలారా, ఇంకా మీరు బాధపడవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా ఏకాగ్ర చిత్తంతో ఆసీనులవ్వండి. వేదాలు నా యొక్క స్తోత్రమును గానం చేశాయి. దైవిక విషయాలను చదివేటప్పుడు, వినేటప్పుడు అనన్య భక్తితో, శ్రద్ధతో స్తోత్రం చేస్తే అందరి యొక్క దుఃఖాలు, బాధలు తొలగుతాయి. ప్రశాంతతతో, ఆనందంతో జీవిస్తారు. ఈ పుణ్య కథలను వేదాలు స్తోత్రం చేశాయి కనుక ఇవి వేదంతో సమానము. ఇప్పుడు శ్రీ విష్ణువు తన దేహం నుంచి శిరస్సు వేరు అవటానికి కారణం మీకు తెలియచేస్తాను. ఈ సృష్టిలో కారణం లేకుండా ఏదీ జరగదు. ఒకసారి శ్రీ విష్ణువు తన సింహాసనం మీద శ్రీలక్ష్మితో ఆసీనులై ఉన్నారు. ఆయన అందమైన ముఖంలో అకస్మాత్తుగా మందహాసం కనిపించింది. దీనితో శ్రీలక్ష్మికి ఆగ్రహం కలిగింది. ఆయన ముఖం చూసి స్వామిని సంతోషపెట్టకూడదని భావించింది. అకారణంగా నవ్వటం ఆమె ఎన్నడూ చూడలేదు. శ్రీలక్ష్మికి సాత్విక గుణం ఉంటుంది. ఈ సంఘటనతో ఆమెలో వెనువెంటనే తమోగుణం వచ్చింది. క్రూరమైన తామస శక్తి ప్రవేశించింది. దీనితో పాటు దేవతల యొక్క ప్రవేశం కూడా ఆరంభమైంది. శ్రీ మహాలక్ష్మి ఆగ్రహంతో పలికారు,
మీ దేహం నుంచి మీ శిరస్సు విడిపోయి పడిపోవుగాక. తక్షణమే శ్రీ విష్ణువు శిరస్సు సముద్రం మీద తేలియాడింది. హయగ్రీవ అనే పేరు కలిగిన రాక్షసుడు ఉన్నాడు. అతనికి చాలా బలమైన శారీరక దృఢత్వం కలిగి గొప్ప కీర్తిని గడించాడు. ఒకనాడు సరస్వతీ నదీ తీరం దగ్గర కూర్చుని ఘోరమైన తపస్సును చేశాడు. మాయ ఏక బీజాక్షరం మంత్రమును అన్న పానీయాలు మానివేసి జపించాడు. తన ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నాడు. నా యొక్క తామస శక్తిని ఆభరణాలతో అలంకరణలతో సహా స్తోత్రం చేశాడు. అతని తపస్సుకు ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యాను. నన్ను ఏ విధంగా ధ్యానించాడో అదే విధంగా అలంకరణలతో వెళ్ళాను. కరుణ చైతన్యం నాలో ఉప్పొంగగా నా యొక్క వాహనం సింహం మీద కూర్చుని బయలుదేరాను. ఇంకా ఈ విధంగా అన్నాను, భాగ్యశాలి, నీకు ఏమి వరం కావాలో కోరుకో, దానిని నేను నెరవేరుస్తాను. అతను విస్మయంతో తన్మయంతో నా పాదపద్మాలకు పూజ చేశాడు. అంతేకాక నా చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలతో కూడిన మంచు పొరలు కమ్మాయి. అతను ముకుళిత హస్తాలతో స్తోత్రం చేయటం ఆరంభించాడు. హయగ్రీవ రాక్షసుడు ఈ విధంగా స్తోత్రించాడు. కరుణామయురాలైన ఓ దేవి, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీరు మహామాయ భ్రాంతిని సృష్టించారు. దేవి, దేవతలను కూడా గందరగోళంలో పడివేస్తారు. సృష్టి సంరక్షణ విధ్వంసము మీలో సహజంగా ఉద్భవించింది. మీ భక్తులు మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటే వరాలను ప్రసాదిస్తారు. మీరు వరప్రదాత మరియు మీకు అంతిమంగా శరణాగతులైన వారికి ఉన్నతమైన ఆత్మసాక్షాత్కారం ప్రసాదిస్తారు. దరిద్రులోని సువాసన, ఆకాశంలోని ధ్వని, జలంలోని స్వచ్ఛత, అగ్నిలోని ప్రకాశము, వాయువులోని గమనమును ప్రసాదిస్తున్నారు. ఓ దేవి మహేశ్వరి, నాసిక, చర్మం, నేత్రాలు, నాలుక, కర్ణాలు మరియు ఇతరములకు జ్ఞానేంద్రియాలకు సారమును ప్రసాదిస్తున్నారు. దేవి, ఇవన్నీ మీ నుంచే వచ్చినవే. నేను ఈ విధంగా అన్నాను, విశేషమైన తపస్సుని ఆచరించావు. నీ యొక్క భక్తికి ప్రసన్నురాలైతిని. నీవు అడిగే వరం నీకు ప్రియమైనదే అయి ఉంటుంది. నీ యొక్క ఇచ్ఛను నేను పూర్తి చేస్తాను. హయగ్రీవ ఇలా అన్నాడు, తల్లి, ఎప్పటికీ నేను మరణముఖం చూడని వరమును ప్రసాదించు. అమరుడని అవ్వాలనేది నా కోరిక. భగవంతునితో కానీ, దేవతలతో కానీ, రాక్షసులతో కానీ నాకు ఓటమి లేకుండా ఉండాలి. నేను ఈ విధంగా అన్నాను, జన్మించిన వారు మరణించక తప్పదు. అలానే మరణించిన వారు మరల జన్మించక తప్పదు. రాక్షసరాజా, ఇది తిరుగులేని శాసనం. ఇంకా ఏదైనా కోరుకో. హయగ్రీవ ఈ విధంగా అన్నారు. అవును తల్లి, నేను అర్థం చేసుకోగలను. అలాగైతే మరొక అశ్వపు శిరస్సు కలిగిన హయగ్రీవ చేతులలో నా మరణం ఉండాలి. ఎవరికీ నన్ను చంపే అర్హత ఉండకూడదు. ఇది నా యొక్క ఇచ్ఛ. దయ ఉంచి ఈ వరమును ప్రసాదించండి. నేను ఈ విధంగా అన్నాను, మహానుభావ, ఇప్పుడే నీ రాజ్యానికి తిరిగి వెళ్ళి పరిపాలన సాగించు. నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ హయగ్రీవుడు నీ జీవితాన్ని అంతం చేస్తాడు. దీని తరువాత నా తామసికత ఉపసంహరణ అయినది. రాక్షసుడు తన రాజ్యానికి వెళ్ళి సంతృప్తిగా ఆనందంగా ఉన్నాడు. దీనితో హయగ్రీవ వేదాలను అవమానించి మునులను హింసించసాగాడు. త్రిలోకాలలో అతని నాశనం చేయగలిగిన వారు ఎవరూ లేరు. అందమైన అశ్వపు శిరస్సుతో శ్రీ విష్ణు యొక్క దేహం ఉండటమే దీనికి పరిష్కారము. శ్రీహరి రూప హయగ్రీవుడు ఇతరులను క్రూరంగా బాధించే దుష్టశక్తులను నాశనం చేస్తాడు. సూత మహాముని ఈ విధంగా అన్నారు. ఈ సంఘటనలన్నీ వినిపించిన తర్వాత స్వర్గం నుంచి వెలువడిన స్వరం ఆగిపోయింది. దేవతలందరూ అమితానందంతో వెంటనే శ్రీ బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. వెంటనే అశ్వపు శిరస్సును శ్రీ విష్ణు శరీరమునకు అమర్చారు. భగవతి జగదాంబ కృపతో హయగ్రీవ జననం జరిగింది. ఆ రాక్షసుడు దురహంకారి, గర్విష్ఠుడు. శ్రీహరి రూప శ్రీ హయగ్రీవ రాక్షసుని చంపే ముందు అనేక సంవత్సరాలు యుద్ధంలో నిమగ్నమయ్యాడు. మానవులందరూ ఈ భాగం వింటే ప్రాపంచిక విషయాల నుంచి విముక్తి అవుతారు. తమ అహంకారాలను దాటి పాప విముక్తులవుతారు. దయాగుణం, పరోపకారం కలిగి అన్నింటా విజయం సాధిస్తారు. అంతేకాక దీనిని విన్నవారికి ఆశీస్సులు లభిస్తాయి. దేవీ భాగవతం అధ్యాయం 1 6వ భాగము. 6 నుండి 9 త్రిగుణాల పఠనం. శ్రవణం ద్వారా కలిగే జ్ఞాన వైభవం, దేవి మధుకైటబులకు ప్రసాదించిన వరాలు, శ్రీ విష్ణువు యోగనిద్రలోనికి వెడలటము మరియు శ్రీ విష్ణువు కొరకు శ్రీ బ్రహ్మదేవుడు దేవి యొక్క స్తుతి గానం చెయ్యటం.
ఋషివర్యుల అభ్యర్థన. ఓ గౌరవప్రదమైన మరియు శుభప్రదమైన మునివర్య, ఆదికాలంలో సాగరం మాత్రమే ఉన్నదని సెలవిస్తున్నారు. అంతేకాక నలుదిశలా జలం మాత్రమే రాజమేలుతుందని చెప్పారు. మధుకైటభ రాక్షసులతో శ్రీ విష్ణు భగవానుడు 5000 సంవత్సరాలు ఘోరమైన యుద్ధం చేశారని వివరించారు. దయచేసి ఘోరమైన భయంకరమైన దానవులిద్దరి గురించి వివరించండి. వీరిని దేవీదేవతలు కూడా ఓడించలేకపోవటానికి గల కారణం, వీరి ఉనికిలోకి వచ్చిన విధాన సంఘటనను వినాలనే ఇచ్చ నిరంతరం కలుగుతుంది. మీ ఆగమనం అత్యంత ఆనందకరం. మీతో సంభాషణ చేసే సౌభాగ్యం మాకు కలిగింది. మా సర్వేంద్రియాలు, ముఖ్యంగా కర్ణాలు మరియు నేత్రాలు సిద్ధంగా ఉన్నాయి. శ్రవణం ద్వారా జ్ఞానం కలుగుతుందని మరియు దృశ్యం ద్వారా ఏకాగ్రత నిలుస్తుందని చెబుతున్నారు. అంతేకాక త్రివిధ రకాలైన దృశ్యాలు ఉంటాయన్నారు. వాటిని సాత్విక, రాజసిక, తామసికమంటారు. వేదమూర్తులు శ్రవణ విధానాన్ని త్రివిధాలుగా విభజించారు. అవి: 1 శాస్త్రాలు సాత్వికము, 2 అక్షరాలు మరియు సాహిత్యము రాజసము, 3 యుద్ధాలు లేదా తప్పులను బహిరంగపరచటము, ఇతరుల తప్పిదాలను ఎత్తిచూపే కథనాల వంటివి తామసికము. మరలా సాత్వికమును 3 స్థాయిల్లో విభజించారు. అవి ఉత్తమం, మధ్యమం, అధమం. పఠనం ద్వారా మోక్షమును ఉత్తమముగా, స్వర్గలోక ప్రాప్తి మధ్యమంగా మరియు ఆనంద ప్రాప్తి అధమంగా పరిగణించబడుతుంది. రాజసంకు చెందిన సాహిత్యమును మరలా త్రివిధాలుగా విభజించారు. నాటకంలోని కథానాయకి యొక్క సౌందర్యము మరియు అలంకరణ, ఆభరణాలు వంటివి వాటిని ఉత్తమంలో ఉంచారు. వేశ్య, ఉంపుడు కత్తె ఇటువంటి వాటిని మధ్యమంలో ఉంచారు. నంపుసకులను అధమ స్థాయిలో ఉంచారు. 3వ స్థాయిలో తామసిక కథలను వివరంగా అర్థం చేసుకోగలరు. శ్రవణంలో అధర్మపరులకి వ్యతిరేకంగా జరిగేటటువంటి యుద్ధమును ఉత్తమమైనదిగా తీసుకొనబడింది. శత్రువుల మధ్య యుద్ధం జరగటం అనగా పాండవుల యుద్ధంలాగా ఇది మధ్యమ వర్గానికి చెందినది. ఎటువంటి కారణం లేకుండా రెచ్చగొట్టడం, యుద్ధం చేయడం ఇటువంటివి శ్రవణంలో అధమంగా పరిగణించబడతాయి. తదుపరి శ్రవణంలో పురాణాలను అత్యున్నతమైన వర్గానికి చెందినదిగా పరిగణించబడతారు. ఓ అభ్యాసకుడా, మోక్షమును ప్రసాదించే దైవికమైన భాగాలను దయచేసి వర్ణించగలరు. సూత మహాముని ఈ విధంగా వర్ణించారు: ఓ అత్యున్నతమైన మహానుభావులారా, మీ యొక్క ఇచ్ఛ అనుసారం ఆలకించండి. అదేవిధంగా మిన్నగా నాకు చెప్పాలని ఇచ్ఛ కూడా ఉన్నది. మనకందరికీ స్వతంత్రత కలిగిన పునర్జన్మ ఖచ్చితంగా లభిస్తుంది. అనాది కాలంలో ఆదిసాగరంలో త్రిలోకాలు మునిగిపోగా కేవలం శ్రీ విష్ణువు మాత్రమే ఉనికిలో ఉండి శేషతల్పం మీద పవళించారు. శ్రీ విష్ణువు యొక్క కర్ణాలలోని మాలిన్యం నుంచి ఉద్భవించిన వారు మధుకైటభ అనే 2 రాక్షసులు. వీరు ఇరువురు అత్యంత శక్తివంతంగా యవ్వనంలోకి ప్రవేశించి వారి యొక్క మూలాలను శోధించాలని, అనేక విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో అన్వేషణ ఆరంభించారు. ఈ సాగరమునకు ఆధారం ఎక్కడా? దీనిని సృష్టించిన వారు ఎవరు? ఎలా సృష్టించారు? మేము ఏ విధంగా సాగరంలో నుంచి వచ్చాము? మమ్మల్ని సృష్టించిన వారై ఎవరు? మా యొక్క పితామహులు ఎవరు? ఇటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు శోధించారు. కానీ వీరి శోధన ఫలించలేదు. ఒకరోజు కైటభ తన సోదరుడు మధువుతో, సోదరా, జలములో భగవత్శక్తి ద్వారా మన యొక్క ఉనికి వచ్చింది. ఆమె చాలా శక్తివంతురాలు. ఈ సాగరమునకు సృష్టికర్త మరియు పోషకురాలు. మహిమాన్విత ఆదిశక్తి నుంచి మన ఇద్దరి యొక్క ఉనికి వచ్చింది. వీరిరువురు వారి ఇచ్ఛను ప్రకటించగానే బీజమంత్రంతో కూడిన స్వర్గపు ధ్వని వినిపించగా వీరిరువురు ఆ యొక్క ధ్వనిని శ్రద్ధగా మరోమారు విన్నారు. అంతటితో ఆకాశంలో అకస్మాత్తుగా ఒక ఆకారము అబ్బురపరిచే విధంగా ప్రకాశవంతంగా, కాంతివంతంగా కనిపించగా ఏకాగ్ర చిత్తముతో ఏ విధమైన సందేహము లేకుండా ధ్వని ద్వారా వెలువడిన ఆ మంత్రమును జపించాలనుకున్నారు.
వారు ధ్యాన సాధనలోకి వెళ్ళి అవగాహనతో సంగ్రహణ అవలోకనం చేసుకుంటూ గుణాలని లక్షణాలను వృద్ధి చేసుకుంటూ 1000 సంవత్సరాలు సంపూర్ణ చిత్తంతో ఇంద్రియములను జయించి మంత్రజపం ధ్యానం చేసి నిశ్చింత నిర్విచార నిర్వికల్ప లోకాలకి చేరుకున్నారు. వీరి తపస్సును చూసిన ఆదిశక్తి హృదయం కరుణతో మమకారంతో నిండిపోగా వీరి మంత్రజపంతో లోకాలన్నీ మారుమ్రోగాయి. దేవి ప్రత్యక్షమయ్యి, దైత్యులారా, మీ యొక్క తపస్సుకి ప్రసన్నురాలునైనాను. మీకు ఎటువంటి వరం కావాలో స్వేచ్ఛగా అడగండి అని పలికింది. మధుకైటబలు ఇలా అన్నారు: ఓ దేవి, చాలా సులభంగా మీ యొక్క దర్శన భాగ్యం కలిగినది. అంతేకాక వరాలను కూడా ప్రసాదిస్తున్నావు. మాకు ఇచ్ఛానుసార మరణం కలగాలని వరమును ప్రసాదించండి. దేవి ఇలా పలికారు: నేను మీ ఇరువురికి ఇచ్ఛానుసార మరణం ప్రాప్తిస్తుందనే వరమును ప్రసాదిస్తున్నాను. దైవం కానీ దానవులు కానీ మిమ్మల్ని సంహరించలేరు. సూత మహాముని ఈ విధంగా అంటున్నారు. దేవి నుంచి వరమును పొందగానే సోదరులిద్దరూ గర్వమదంతో అహంకారంతో నిండిపోయారు. సమస్త లోకాల వారు వీరికి భయపడి సాగరంలో నివసించసాగారు. ఒకరోజు బ్రహ్మదేవుడు కమలం మీద ఆసీనులై ఉండగా వీరిరువురు అక్కడికి వెళ్ళి తమతో యుద్ధం చేయమని అడగగా శ్రీ బ్రహ్మ యుద్ధానికి విముఖతతో తన ఆసనంపై నుంచి వెడలిపోయారు. బ్రహ్మదేవుడు అత్యంత ఆందోళనకు గురి అయ్యారు. ప్రత్యర్థుల యొక్క ఖచ్చితమైన బలాబలాలు బ్రహ్మకు అవగాహన కావటం లేదు. ప్రత్యర్థుల వారి వ్యూహాలతో ప్రతివ్యూహాలతో శత్రువులను జయించినప్పుడు శిక్షలు వెయ్యటం, వారిని గోప్యంగా ఉంచడం వంటివి చేస్తారు. కానీ ప్రత్యర్థుల యొక్క బలాబలాలు తెలుసుకోకుండా యుద్ధంలో పాల్గొనటం సంభవం కాదు. శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణువుని ఆశ్రయించడానికి వైకుంఠమునకు వెళ్ళగా శ్రీ విష్ణువు శేషతల్పంపై నిద్రిస్తున్నారు. శ్రీ విష్ణువు మాత్రమే తనను రక్షించగల సర్వరక్షకుడని తలచాడు. కానీ మొదట ఆయనను నిద్రలేపాలి. అందుకని నిద్రిస్తున్న భగవాన్ శ్రీ విష్ణువు పాదపద్మాల దగ్గర శ్రీ బ్రహ్మ పద్మాసనుడైనాడు. శ్రీ విష్ణువును యోగనిద్ర నుంచి మేల్కొల్పడానికి స్తోత్రములు ఆరంభించినా శ్రీ విష్ణువు మేల్కొనలేదు. రాక్షసులిద్దరూ నన్ను తప్పకుండా నాశనం చేస్తారు. నన్ను రక్షించగలిగే వారి ఇంకెవరైనా ఉన్నారా అని తలచాడు. బ్రహ్మదేవుడు దేవి యొక్క యోగనిద్ర స్థుతి చేయటానికి నిర్ణయించారు. ఆమె మాత్రమే తనను రక్షించగలదు. శ్రీ విష్ణువు ఇటువంటి దీర్ఘమైన నిద్రకు వశం అవటానికి సాక్షాత్ దేవియే కారణము. శ్రీ విష్ణువును పరిపాలించేది దేవీమాత అనేది సుస్పష్టము. శ్రీ విష్ణువే కాదు, ఆయన పరిపాలక శక్తి అయిన శ్రీ లక్ష్మీదేవి కూడా ఇదే స్థితిలో ఉన్నారు. శంకర, సావిత్రి, లక్ష్మి, ఉమా, నేను సమస్త దైవాలకు శ్రీ భగవతి యోగనిద్రయే పరిపాలకులుగా ఉన్నారు. అందువలన నన్ను సంరక్షించేది ఆమె తప్ప అన్యులు లేరు. బ్రహ్మదేవుడు శ్రీ విష్ణువు యొక్క నాభికమలంలో ఆసీనులై శ్రీ భగవతి యోగనిద్రను స్తుతించటం ఆరంభించారు. ఓ దేవి, మీరే లోకాలన్నిటికీ వాస్తవమైన వారు. దీనికి వేదాలు, ఉపనిషత్తులు సాక్షిగా ఉన్నాయి. లోక సంరక్షకుడైన శ్రీ విష్ణువు సుదీర్ఘమైన నిద్రకి మీరే కారకులు. ఓ దైవమాత, సమస్త ప్రాణులలో చైతన్య రూపంలో నివసిస్తున్నారు. ఓ భవాని, సమస్తకుల స్వభావాలలో వివిధ రకాలైన మనోభావాలలో రూపాలతో నివసిస్తున్నారు. దేవి, మీ యొక్క లోతైన రహస్యమైన లీలలను ఎవరూ వర్ణించలేము. మునులు మిమ్మల్ని సంధ్యాస్థితి రూపంలో పూజిస్తున్నారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము స్తోత్ర రూపంలో ఆరాధిస్తున్నారు. వీరు ప్రతిదినము త్రికాలాలలో నిలిచి నిర్విచార స్థితికి చేరుకుంటున్నారు. ఓ ఆదిమాత, సమస్త ప్రాణులకు మీకు శరణాగతి అయ్యి మీ యొక్క విచక్షణ జ్ఞానంతో అశుభం నుంచి శుభానికి తీసుకుని వెళ్తున్నారు. శ్రీ స్వరూపిణి, మీ నుంచి శోభ, కీర్తి, దేవీ దేవతల ఆనందం ఉద్భవించాయి. సమస్తకులకు గౌరవం, సంతృప్తి, ప్రకాశము, మేధస్సు, ఆప్యాయత, విశ్వాసం, నిరాడంబరత, ప్రకాశం, ప్రతిబింబం, శాంతి ప్రసాదిస్తున్నారు. మీరు సమస్త లోకాలకు సాక్షాత్ ఆదిశక్తి. వేదాలను అభ్యసించిన జ్ఞానవంతులైన ముని పరివారం కూడా మీ యొక్క రహస్యాలను ఛేదించలేరు. అంతేకాక వేదాలు మీ యొక్క సంపూర్ణ వివరణను వర్ణించలేవు.
వేదాలు వాటంతట అవే మీ నుంచి ఉద్భవించాయి. యజ్ఞ యాగాదులకు నిర్వహించేటప్పుడు ఋత్వికలు మీ యొక్క నామం స్వాహా తీసుకుంటారు. లేనిచో దేవీదేవతలు తమకు సమర్పించిన హవిస్సును స్వీకరించరు. మీరు వారికి ఇటువంటి విశేష అధికారాన్ని ప్రసాదించారు. ఈ విధంగా వారినందరినీ మీరు సంరక్షిస్తున్నారు. మీరు దయచేసి నన్ను మరొకసారి రక్షించండి. మధుకైటబలు అనే రాక్షసుల చేతిలో ఆపదలో ఉన్నాను. ఓ దేవి, దయచేసి శ్రీ విష్ణువును మీ యొక్క మాయా ప్రభావం నుంచి విముక్తులను చేయండి. ఓ అనంత శక్తి, దయచేసి శ్రీహరిని యోగనిద్ర నుంచి విముక్తులను చేయండి. దేవి, దయచేసి మధుకైటవ రాక్షసులను నాశనం చేయండి. నేను వారితో భంగపడ్డాను. ఓ దేవి, జనని, సమస్త లోకాలకు విశ్వానికి మీరే ఆధారము. మీ యొక్క పాదపద్మాలకు ఎవరైతే శరణాగతులవుతారో వారి స్తోత్రములను స్వీకరిస్తారు. సమస్త దేవతల ఆరాధన కన్నా మీరు ఉన్నతులు. సంపూర్ణంగా మీ ఆరాధనలో మునిగిపోయి మీ పాదపద్మాలను ఆరాధించే వారికి మీ యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇటువంటి వారు సద్గుణవంతులు, అదృష్టవంతులు, జ్ఞానవంతులు, ప్రకాశవంతులు, గౌరవవంతులు, ఇతరమైన శుభకారకులు. ఇటువంటి లక్షణాలు అన్నీ మీలోని అంతర్భాగమే. దేవి, మీరు దైవత్వానికి అందమైన స్వరూపం. మీ యొక్క నిద్రాశక్తికి శ్రీ విష్ణువు లోబడి ఉన్నారు. మీరు సాక్షాత్ భగవతి. సమస్త విశ్వము మీ యొక్క శక్తితో చుట్టుకుని ఉంటుంది. అంతేకాక సమస్త విశ్వానికి జనని. మీరు శ్రీ విష్ణువుకి విశ్వాన్ని పరిపాలించే స్థితిశక్తిని మరియు సృష్టిని సంరక్షించే అభయాన్ని ప్రసాదించారు. ఆయన శక్తి మీ యొక్క శక్తి స్వరూపమే. శ్రీ లక్ష్మీ ద్వారా విశ్వమంతా సందర్శించగలరు. నేడు శ్రీ విష్ణువు చలనం లేని జడత్వంతో కూడిన నిద్రలో ఉన్నారు. పూర్తిగా నిద్ర నుంచి మేల్కొల్పడం ఎటులో అర్థం కాకుండా ఉన్నది. దీనితో స్పష్టంగా అర్థమవుతుంది మీ యొక్క ఇచ్ఛ ప్రకారము అంతా నడుస్తుందని. ఓ ఆదిమాత, నేను జీవించాలంటే మీ యొక్క ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. దయచేసి మీ యొక్క నిశ్శబ్దమును వదిలి నాకు సహాయం చేయండి. ఈ రాక్షసులిద్దరికీ కాలయమ అనే నామం సార్థకము. వీరిని ఉనికిలో ఉంచటానికి కొన్ని కారణాలు తప్పక ఉండి ఉంటాయి. అందువలనే వారు నన్ను అవహేళన చేస్తున్నారు. శ్రీదేవి, నాకు ఆరంభం నుంచి మీ యొక్క లీల అర్థమవుతుంది. సృష్టి పూర్తయిన తర్వాత మీరు సృష్టి అందాన్ని చూసి ఆనందంగా స్వేచ్ఛగా ఆనందిస్తారు. కొన్నిసార్లు మీరు మీ యొక్క ప్రభావంని పర్యవేక్షించుకుంటారు. మీరు నన్ను సృష్టికర్తగా నియమించారు, కానీ నేడు సృష్టి వినాశనం అవుతుంది. దీనితో పాటు నాకు అగౌరవము మరియు అవమానము జరుగుతుంది. సూత మహాముని ఇలా అంటున్నారు. దేవిని శ్రీ బ్రహ్మ ఈ విధంగా స్తుతి చేయగా శ్రీ విష్ణువు మీద ఉన్న తన యొక్క మాయా ప్రభావాన్ని తొలగించినారు. దీనితో దేవి తామసి నిద్రాదేవి సర్వప్రాణులకు నిద్ర ప్రసాదించే దేవి రూపంలో ప్రత్యక్షమైనది. శ్రీ విష్ణువు తన యొక్క శారీరక కదలికలు ప్రారంభించారు. శ్రీ విష్ణువు మేల్కొనడం చూసి బ్రహ్మ యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆయన శ్రీ విష్ణువు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఋషివర్యులు దీనిని విన్న తర్వాత, మహానుభావ సూత మహాముని, దీనిని విన్న తర్వాత అద్భుతంగా మరియు ఆశ్చర్యకరంగా ఉన్నది. శ్రీ బ్రహ్మ మానవ ఉన్నతి కొరకు వేదాలు, శాస్త్రాలు, పురాణాలను రచించారు. శ్రీ విష్ణువు మరియు శ్రీ శివుడు ఆది అంతము లేని శాశ్వతమైన వారు. మీ శాశ్వతమైన బ్రహ్మానందం కూడా ఆ పరమాత్మ ముందర ఉన్నతమైనది కాదు. శ్రీ బ్రహ్మదేవుడు సర్వ సృష్టిని పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా శ్రీ విష్ణువు భక్తులను రక్షిస్తున్నారు. అదే సమయంలో శ్రీ శివుడు సృష్టిని విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తున్నారు. ఇందువలన త్రివిధాలైన కార్యవిధులు నిర్వహించబడతాయి. ఇవి సాత్విక, రాజస, తామసమనే 3 గుణాల కార్యములను నిర్వర్తిస్తాయి. ఈ 3 కార్యములను శ్రీ విష్ణువు అగ్రగామిగా నిర్వహిస్తారు. ఆయన సమస్తానికి విశ్వగురువు. అందుచేతనే ఆదిదేవునిగా పిలువబడతారు. అత్యంత శక్తిమంతులు. ఆయనతో ఏ దైవమును పోల్చలేరు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నారు. అటువంటి దైవమునకు యోగనిద్ర వ్యాపించట విని మేము ఆశ్చర్యచకితులవుతున్నాము. దయచేసి మా కోసము ఈ యొక్క శక్తి రహస్యాన్ని తెలియచేయండి. మరియు శ్రీ విష్ణువును ఆజ్ఞాపిస్తున్న ఆ దైవిక శక్తి ఎవరు? ఆమె ఉనికిలోకి ఎలా వచ్చింది? ఆమె శక్తులు ఏమిటి? ఆమె యొక్క వివరణను వివరించండి. మీరు జ్ఞాన సంపదకులు. దయచేసి మా యొక్క అజ్ఞానాన్ని, సంశయవాదాన్ని, సందిగ్ధాన్ని విప్పండి.
సూత మహాముని ఈ విధంగా చెప్పారు. ఓ మునిలారా, దీనిని పూర్తిగా వివరించలేము. ఎందుకంటే బ్రహ్మపుత్ర, నారదముని, కపిలముని, ఇతర దైవ పురుషుల యొక్క ప్రయత్నాలన్నీ వృధా అయినాయి. ఇవన్నీ అత్యంత లోతైన అగోచరమైన విషయాలు. అటువంటిది వీటిని నేను ఎలా పరిష్కరించగలను? దరిద్రను సంరక్షిస్తున్న వారిని శాశ్వతమైన అనంతమైన వేదాలు కూడా నిర్వచించలేకపోయాయి. సర్వోన్నతమైన రక్షకుడు శ్రీ విష్ణువును దేవతలందరూ పరమాత్మ పరమేశ్వరునిగా పూజిస్తారు. శివుడిని సర్వోన్నతంగా ఆరాధించేవారు ఉన్నారు. శివుని గురించి వేదాలలో ఈ విధంగా వర్ణన చేశారు. మహాదేవ, సర్వశక్తివంతమైన దైవం, శ్రీవత్సల, దైవములకు అత్యంత ప్రియుడు, సర్వసహ సమస్తమును భరించేవాడు, స్వధార్త, స్వయం సహాయకుడు, త్రిలోచన, 3 కన్నులు కలవాడు, పినాకపాణి, శక్తివంతమైన విల్లును వంచినవాడు, అనేక ఇతర పవిత్రమైన నామాలున్నాయి. కైలాస పర్వతంలో నివసించేవాడు మరియు చుట్టూ భూతాలతో ఉండేవాడు, దక్షయజ్ఞమును నాశనం చేసినవాడు. ఆయన పూజించిన వారు సూర్యుడును పూజించినట్లే. ఆయన పరమాత్మ. అగ్నిని పూజించటం ఉత్తమ పూజా విధానంగా వేదాలలో ఉన్నదని చాలామంది నమ్మకం. ఇంకొందరు ఇంద్ర, వరుణులను ఉత్తమమైన శక్తులుగా పూజిస్తారు. మునిలారా, ఎలా ఉంటుందంటే గంగానది అనేక ఉపనదులతో, ప్రవాహాలతో కలిసిపోయి ఉన్నది. అదేవిధంగా శ్రీ విష్ణువు సమస్త దేవతలతో కలిసి ఉన్నారు. అనాది కాలంలో తత్వశాస్త్రమును అభ్యసించిన వారు అనేకమైన కులమానాలతో, ప్రామాణిక కథనాలతో విభజించారు. తత్వశాస్త్రమునకు ముఖ్యంగా 3 రకాలైన ప్రామాణిక కొలతలు ఉన్నాయి. అవి ప్రత్యక్ష దృష్టి ద్వారా గుర్తించదగినది, ప్రత్యక్షంగా గ్రహించగలిగినటువంటి ఇంద్రియాలు, అనుమాన్ పరికల్పన, తగ్గింపు, శబ్దం లేక వాక్కు. మీమాంస. హిందూ తత్వశాస్త్రంలో 6 వ్యవస్థలు తర్కంతో కూడి ఉంటాయి. ఒక వ్యవస్థ అనుకోకుండా ఇంకొక వ్యవస్థకి సహాయపడుతుంది మరియు మిగతా 5ంటికి కొలమానం చేస్తుంది. వైదిక అభ్యాసకులు పురాణాలలో సంపూర్ణ నిపుణులై 7 కొలమానాలను ధృవీకరించారు. ఈ కొలమానాలు సాక్ష్యాలు, ధృవీకరణలకు మించినదే అదే పరబ్రహ్మ. అభ్యాసకుడు తమ ఇంద్రియాల నుంచి సిద్ధాంతాలను అనుభవించేటప్పుడు తక్కువగా ఉపయోగించారు. క్రమశిక్షణ కలిగిన ఓ అభ్యాసకులారా, శ్రీ బ్రహ్మ శక్తితో కలిసి సృష్టిని చేయగా, శ్రీ విష్ణువు స్థితిని, శ్రీ శివ లయమును, శేష మరియు కూర్మ సహాయకులుగా అగ్ని శక్తిని విడుదల చేయగా, వాయువు శక్తిని విస్తరించారు. ఈ శక్తులు అనేకమైన శక్తులుగా మారి కార్యాలను నిర్వహిస్తాయి. ఆమె ఆద్యశక్తి. ఈ శక్తి ద్వారా దేవీ దేవతలందరూ దైవభక్తిని మరింతగా పొందుతారు. ఆదిశక్తి యొక్క కరుణా కటాక్షాలు, దయా పొందని ఎటువంటి వారైనా దురదృష్టవంతులు, జడత్వం ఉన్నవారు, అసమర్థులు. సమస్త జీవులలో ఉన్న ఆదిశక్తిని బ్రహ్మ అని పిలుస్తారు. దైవకృప ఉన్నవారు, దైవాన్ని గుర్తించగలిగిన వారు ఆదిశక్తిని వర్ణింపగలరు, సేవించగలరు మరియు స్వయంగా వారంతట వారు జాగృతి చేసుకోగలరు. ఆదిశక్తి విష్ణువులో కనిపించినప్పుడు సమస్త లోకాల సంరక్షణ, పరిపాలన సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ బ్రహ్మ ఆదిశక్తితో ఉండకపోతే సృష్టి చేయలేరు మరియు శ్రీ శివ దుష్టశక్తులను సంహారం, విలయతాండవం చేసి నాశనం చేయలేరు. తర్కించడం, రుజువులు, సిద్ధాంతాలు, ధృవీకరణలు, గుర్తించటాలు, ఇటువంటి సాలెగూడలో చిక్కుకున్న వారందరూ అతి త్వరగా సత్యమును గుర్తించాలి. ఆదిశక్తి తన సృష్టిని పోషించును మరియు నాశనం చేయును. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్ర, అగ్ని, వాయువు ఇలా ఎవరూ కూడా మినహాయింపు కాదు. వీరంతా స్వతంత్ర కార్యకులు. ఆదిశక్తి తన అస్తిత్వంలోనికి శక్తి అనే ఉనికిని తీసుకుని వస్తుంది. అందువలన ఆదిశక్తి సర్వజ్ఞ, అంతటా వ్యాపించి ఉన్నది. సర్వోపరి, సర్వులకు దైవం, పరాశక్తి, సమస్తము. ఆమెను భక్తులు 2 విధాలుగా పూజించవచ్చు. ఆమెను సగుణ రూపంలో వారి యొక్క జ్ఞానేంద్రియాలతో పూజించుకుని గ్రహించుకోవాలి అనుకునేవారు ఉంటారు. ఈ గుణాలు మరియు లక్షణాలతో కలిగి ఉన్నవారు సన్యాసులుగా మరియు స్వయం ఆత్మసాక్షాత్కారులుగా 3 గుణాలతో కూడిన 3 నాడులను దాటి నిర్గుణ రూపంలో పూజించుకునేవారు ఉంటారు. ఆమె చేతనావస్థ, మేధస్సులోని గుణాలు మరియు లక్షణాలు. ఆమె క్షమాత్మిక, ఆమె శాంతి యొక్క సారము.
ప్రశాంతంగా భక్తుల యొక్క మనస్సులో నివసిస్తారు. ఆమె ధర్మాధార, ప్రతి యుగంలో సంప్రదాయం ద్వారా అందించబడిన సరైన ప్రవర్తన. ఆమె పరబ్రహ్మ స్వరూపిణి, అత్యున్నతమైన శక్తి. ఆమె శక్తి విశ్వం యొక్క ప్రతి కణంలో ఆది చైతన్యంగా వ్యక్తమవుతుంది. ఆమె ఆదిశక్తి, విశ్వం యొక్క బహుళత్వము యొక్క ఏకీకృత ఆధారము. ఆమె శాశ్వతి, కాలానికి లోకానికి అర్థం కానిది. ఆమెను అత్యున్నతంగా సేవించాలి, పూజించాలి. అన్ని శాస్త్రాలు దీనికి సాక్ష్యము. ఆమె అతీతురాలు, కొలవలేనిది. శ్రద్ధ మరియు ఆరాధనలో అత్యున్నతమైనది. సూత మహాముని శ్రీ మహావిష్ణువు చేతిలో మధుకైటబుల వినాశ కథనాన్ని వివరించారు. ఆమె ఆధీనంలో ఉన్న తామసీదేవి యొక్క నిద్రను భంగపరుచుకుని శ్రీ విష్ణువు బయటికి రాగా ఆమె తన స్వర్గపు రూపమును పొందినది. శ్రీ విష్ణువు తన అంగాలను కదిలించుకుంటూ అనేకసార్లు ఆవలిస్తూ మేల్కొన్నారు. ఇది గమనించిన శ్రీ బ్రహ్మ భయమును వీడి శ్రీ విష్ణువు ముందు నిలబడగా అప్పుడు అద్భుతమైన, అత్యంత ఆశ్చర్యకరమైన, మహిమాన్వితమైన దైవం, విశ్వ సంరక్షకుడు మరియు మార్గదర్శి గంభీరమైన వాక్కుతో ఇలా అన్నారు: ఓ పద్మాసన బ్రహ్మ, ఇక్కడ నీవు ఏమి చేస్తున్నావు? నీ యొక్క జపం, మౌనంగా మంత్రమును తిరిగి చెప్పుకోవటం మరియు తపస్సు, ధ్యానము చేస్తున్నావా? నీవు ఎందుకో భయంతో కనిపిస్తున్నావు. శ్రీ బ్రహ్మ ఇలా పలికారు: భగవంతుడా, మీ యొక్క కర్ణ మాలిన్యంతో మధుకైటబులు వచ్చారు మరియు వారు భయంకరమైన స్వభావంతో, అమితమైన బలంతో ఉన్నారు. వారు నన్ను సంహరించడానికి ప్రయత్నించారు. నేను ఈ భయం నుంచి బయటపడటానికి చూస్తున్నాను. అంతేకాక నా యొక్క పరివారము పరిపాలన సాగించడం లేదు. మీరు మాత్రమే నన్ను రక్షించగలరు. విష్ణువు ఇలా అన్నారు: నీవు భయపడకు, ఇలా వచ్చి నీ ఆసనం పైన కూర్చో. ఈ రాక్షసులు వారి యొక్క ఇంద్రియాలను కోల్పోయారు. వీరిద్దరూ తప్పకుండా ఇక్కడికి వస్తారు మరియు నన్ను యుద్ధానికి పురికొల్పుతారు. సూత మహాముని ఇలా అంటున్నారు. శ్రీ విష్ణువు తన ప్రసంగమును పూర్తి చెయ్యగానే ఇద్దరు రాక్షసులు అహంకారము అనే మత్తులో గర్వంతో శ్రీ విష్ణు దగ్గరికి వచ్చారు మరియు యుద్ధానికి పురికొల్పారు. వీరు బ్రహ్మతో ఇలా అన్నారు: మీరచ్చట దాక్కున్నారా? మా నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నారా? మొదట మిమ్మల్ని హతమార్చి ఆ తర్వాత శేషతల్పంపై పవళించిన శ్రీహరిని హతమారుస్తాము. మాతో యుద్ధం చేస్తారో మాకు శరణాగతులవుతారో మీరే నిర్ణయించుకోండి. సూత మహాముని ఇలా అన్నారు. శ్రీ విష్ణువు దీనిని విని, శౌర్యవంతులైన రాక్షసులారా, నాతో వచ్చి యుద్ధం చేయండి. మీరు చాలా బలవంతులు మరియు మీరు హద్దులు లేని అహంకారంతో నిండిపోయి ఉన్నారు. మీ యొక్క అహంకారాన్ని, గర్వాన్ని అణిచివేస్తాను. ఇది విన్నటువంటి వారి కన్నులు ఆగ్రహంతో ఎర్రగా అయ్యాయి. ముందుగా మధువు శ్రీ విష్ణువుతో మల్లయుద్ధమును ఆరంభించాడు. త్వరలోనే మధువు అలసిపోయాడు. ఆ స్థానాన్ని కైటబ తీసుకున్నాడు. ఇలా యుద్ధం కొనసాగుతూ ఉన్నది మరియు స్వర్గం నుంచి భగవతి శక్తి మరియు శ్రీ బ్రహ్మ వీక్షిస్తున్నారు. ఈ యుద్ధము దాదాపు 5000 సంవత్సరాలు జరిగింది. అప్పుడు విష్ణువు వీరి మృత్యువు గురించి ఆలోచన చేయాలి, లేకపోతే తాను ఎక్కువ కాలం యుద్ధం చేయలేనని నిర్ణయించుకున్నారు. ఈ దానవులు ఇద్దరూ అలసిపోయినట్టుగా లేరు, కానీ నేను మటుకు అలసిపోతున్నాను. నాకు ఇది సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. వీరితో యుద్ధము చేస్తూ ఉండగా నా యొక్క బలం తరుగుతుంది. కానీ ఈ రాక్షసులిద్దరూ అలసిపోవటం లేదు, ఇంకా తేజోవంతులవుతున్నారు. ఈ పరిస్థితి ఏమిటి? ఈ ఇద్దరు రాక్షసులు శ్రీ విష్ణువు యొక్క సందిగ్ధాత్మకమైన ముఖమును చూసి ఇంకా ఆనందంతో భీకరమైన గొంతుతో, ఓ విష్ణువు, నీవు అలసిపోయినావు. అందువలన నీవు యుద్ధం చేయలేవు. నీవు నీ శిరస్సును వంచి నీ 2 చేతులతో మాకు ప్రణమిల్లి మాకు బానిసావుము. ఇంకా ఏదైనా బలము మిగిలితే మాతో యుద్ధం చెయ్యి. మిమ్మల్ని మేము హతమారుస్తాము. శ్రీ విష్ణువు సాగరపు మడుగులో ఉండగా ఆ రాక్షసుల ద్వేషపూరితమైన, హానికరమైన ఆ పలుకులు విని శ్రీ విష్ణువు తన మధురమైన గొంతుతో ఇలా అన్నారు: యుద్ధం చేస్తున్న ధైర్యవంతుల, ఎదుటివారి అలసిపోయినా, భయపడినా, వారి ఆయుధాలు కింద పడినా, వారంతట వారు కింద పడినా యుద్ధం చేయకూడదని ఆదికాలం నుంచి ఉన్నటువంటి మర్యాద. ఈ యుద్ధభూమిలో ఎటువంటి విరామం లేకుండా మీతో 5000 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాను. కానీ మీరిద్దరు సోదరులు సమానమైన బలం ఉన్నవారు మరియు వంతుల వారిగా యుద్ధానికి వస్తున్నారు. అదేవిధంగా నేను కూడా విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను.
సూత మహాముని ఈ విధంగా అంటున్నారు. దీనిని విన్న ఇద్దరు దానవులు దూరంగా నిలబడి యుద్ధం చేయటానికి నిరీక్షణ చేస్తున్నారు. ఈ ఇద్దరు రాక్షసులు ఎందుకు నాశనం కావటం లేదని శ్రీ విష్ణువు లోతుగా ఆలోచించారు. శ్రీ భగవతి వీరికి ఇచ్చినటువంటి వరం ప్రకారం వీరు తమ యొక్క కోరిక మేరకు చనిపోతారని గ్రహించారు. అందువలన వీరు ధైర్యంగా విర్రవీగుతున్నారని, అంతేకాక నన్ను ఇబ్బంది పెట్టాలని వారి యొక్క లక్ష్యమని గుర్తించారు. శ్రీ భగవతి యొక్క వరము యొక్క ఆనతిని దాటలేము. అందువలన వీరి మరణమునకు మార్గమును తప్పకుండా వెతుకుతాను. ప్రాణాంతకంగా ఉన్న వ్యక్తి కానీ, దురదృష్టం కలిగిన వ్యక్తి కానీ మరణం కావాలని కోరుకోరు. తమను రక్షించేందుకు ఆదిశక్తి పాదపద్మాలు ఒక్కటే మార్గము. తమ భక్తుల ప్రార్థనకు ఆ ఆదిశక్తి తప్పకుండా స్పందిస్తుంది. శ్రీ విష్ణువు ఇలా ఆలోచిస్తుండగా దేవి ప్రకాశవంతంగా తన భక్తుని ప్రార్థనకు ప్రత్యక్షమైంది. శ్రీ విష్ణువు ఎక్కడైతే తన యోగనిద్రను విరమింపచేశారో అక్కడే స్వర్గం నుంచి భగవతి యోగనిద్ర రూపంలో ప్రత్యక్షమైంది. శ్రీ విష్ణువు వెంటనే భగవతి భువనేశ్వరిని గుర్తించారు మరియు మధుకైటబలను నాశనం చేసేందుకు స్తోత్రం ఆరంభించారు. దేవి మందహాసంతో ఇలా అన్నది: ఓ వైష్ణవ, నీవు విశ్వానికి అధిపతి. ఇప్పుడు నూతనోత్సాహంతో యుద్ధానికి సన్నద్ధం అవ్వు. వీరిద్దరిని మాయతోనే నాశనం చేయాలి. వీరిని మాయ మరియు భ్రమలో పడవేస్తాను. అప్పుడు నీవు వారిని సంహరించు. ఇటువంటి ప్రేరణ మరియు ప్రేమపూర్వకమైన మాటలు విని శ్రీ విష్ణువు తిరిగి యుద్ధానికి సన్నద్ధులయ్యారు. ఒక సమయంలో దేవి ఉగ్రరూపం దాల్చి శ్రీ విష్ణువు వైపు చూసింది. అంతలోనే అతిపెద్దగా నవ్వింది. ఆమె కన్నులు ఎరుపు వర్ణం అయ్యాయి మరియు ఆమె క్రీగంటి చూపులతో రాక్షసుల వైపు చూసింది. క్రీగంటి చూపులు అత్యంత శక్తివంతంగా కామదేవ బాణాలలాగా ఉన్నాయి. రాక్షసులను మాయా అనే ఆకర్షణతో కట్టివేసింది. దీనితో వారిద్దరూ కామపూర్వకమైన ఆలోచనలతో బయటకు వచ్చారు. వారు సంపూర్ణంగా ప్రకాశమును అధిగమించారు మరియు తేజస్తో కూడిన రూపమును చూశారు. శ్రీ విష్ణువు తన లోతైన భావోద్వేగ నుంచి జాగృత అయ్యి రాక్షసులు ఇద్దరూ మాయలో ఉన్నారని గ్రహించారు. దేవి యొక్క మాయకి లోనయ్యారు. దేవి చిరునవ్వుతో రాక్షసులతో ఈ విధంగా అన్నది: ఓ సాహసపూరితమైన మరియు ధైర్యవంతులైన రాక్షసులారా, మీ ఇష్ట ప్రకారము ఒక వరం అడగండి. నేను ఆదికాలం నుంచి ఎంతోమంది రాక్షసులతో యుద్ధం చేశాను, కానీ మీ ఇద్దరు సోదరుల్లాగా బలవంతమైన శక్తివంతమైన వారిని కలవలేదు, చూడలేదు. నేను ప్రసన్నురాలనైనాను. మీకు ఎటువంటి ఇచ్చ ఉన్నదో తెలియచేయండి. సూత మహాముని ఇలా అన్నారు: రాక్షసులు కాంక్షతో నిండిపోయి ఉన్నారు. వారి కన్నులు ఆనందంతో భగవతి మహామాయను చూస్తూ ఉన్నారు. మీరు అహంకారంతో ఇలా అంటున్నారు: మీ సహాయం కోసం రాలేదు. మీరేమి అనుకుంటున్నారు? మేము అభ్యర్థించడం లేదు. మీ దయా దాక్షిణ్యాలపైన లేము. అందువలన మీరే మమ్మల్ని అడగండి. శ్రీ విష్ణువు ఇలా అన్నారు: మీరు నాకు వరములు ప్రసాదించాలి అంటే మీ యొక్క మరణము నా యొక్క చేతుల్లో జరుగుతుందని వరము ఇవ్వండి. సోదరులిద్దరూ తాము మాయలో పడిపోయామని గ్రహించి ఆశ్చర్యపోయారు. చుట్టూ నిరాశతో చూశారు. అకస్మాత్తుగా తమ చుట్టుపక్కల అన్ని వైపులా భవసాగరపు నీరు చేరింది. కనుచూపు మేరలో భూమి కనిపించలేదు. దీనితో వారికి ఒక ఆలోచన వచ్చింది. వీరిలా అన్నారు: ఓ జనార్దన, మీరు మాకు ఒక వరమును ప్రసాదిస్తాను అని వాగ్దానం చేశారు. అందువలన మీరు మీ వాగ్దానమును గౌరవించండి. దీనితో పాటు ఒక వరమును కూడా ఇచ్చారు. మమ్మల్ని పూర్తిగా తేమ లేని ప్రదేశంలో, జలము లేని ప్రదేశంలో సంహరించండి. మా యొక్క మరణము మీ యొక్క చేతుల్లో ఉన్నదని ఒప్పుకుంటాము, కానీ మొదట మా యొక్క కోరికను మన్నించండి. భగవాన్ సుదర్శన తన సుదర్శన చక్రాన్ని ఆదేశించి నవ్వుతూ ఇలా అన్నారు: ఓ శుభకరులారా, నేను ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో మిమ్మల్ని సంహరిస్తాను. అది జలము, తేమ లేని ప్రదేశమై ఉంటుంది. ఆయన జలము నుంచి బయటకు వచ్చి తడిలేని తన శరీరమును చూపారు. తర్వాత ఇలా అన్నారు: ఇప్పటి నుంచి మీరిద్దరూ మరణానికి సిద్ధంగా ఉండండి. నాకు తెలుసు వాగ్దానం యొక్క గౌరవము. వీరిద్దరి యొక్క శరీరాలు 2 మైళ్ళు పొడవు ఉన్నాయి. వారు మరణాన్ని అంగీకరించారు. సుదర్శన చక్రము వారి తలలను ఛేదించినది. వారి ఆత్మలు వారి శరీరం నుంచి బయటపడ్డాయి. వారి చీము, రక్తంతో సముద్రమంతా నిండిపోయింది. అందుకనే భూమిని మేదిని అనే నామంతో పిలుస్తారు.
సూతమహాముని ఈ విధంగా చెప్తున్నారు. ఇందువలన మట్టిని తినకూడదని నిషేధించడం జరిగింది. మునిలారా, మీరు నా నుంచి ఏ విధంగా ఆశించారో నాకు తెలిసినంత వరకు చెప్పటానికి ప్రయత్నించాను. దీనితో వివరంగా అర్థమయ్యే ఉంటుంది. విద్యాస్వరూపిణి మహామాయను ఎల్లవేళలా పూజించాలని, ముల్లోకాలలో శ్రీ భగవతి కన్నా మించిన వారు ఎవరూ లేరనేది సత్యము. వేదాలు, శాస్త్రాలు దీనికి ఉత్తమ మార్గాలు. సగుణ రూపంలో లేదా నిర్గుణ రూపంలో పరాశక్తిని పూజించాలి.